ప్రార్థన చేసుకుందాం. ప్రేమికుల తండ్రి, దయగల దేవ, మీకు స్తోత్రాలు ప్రభా. మీ యొక్క కృపను బట్టి నాయనా ఇప్పుడు వరకునైనా మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఇకపై కూడా నైనా మీకు మాటలు ఉంచినైనా మీ యొక్క చిత్తంలోనైనా చెప్పడానికినైనా మీకు ఆత్మ సహాయం అనుగ్రహించండి. వింటున్న ప్రతి బిడ్డకినైనా మీకు సహాయం అనుగ్రహించండి. ఇటువంటి ఆరాధన ప్రభావ ఏ స్థలం మంది చేరుతున్నాయినైనా ప్రతి స్థలం మంది మీరు నడిపించమని, మీ యొక్క వాక్యంలోనైనా మీ యొక్క చిత్తంలోనైనా మా బ్రతుకుల్లో చూపించినైనా యథార్థంగా పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం అనుగ్రహించమని, మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాక్యం అంతట్లోనైనా ప్రారంభం నుంచి చివరి వరకు మీ యొక్క నామ మహిమార్థం ఉండేలాగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన అడుగుతున్నాం కన్న తండ్రి, ఆమేన్. ముందుగా మన కన్న తండ్రి అయిన దేవునికి, మన ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట వందనములు. కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట వందనములు. ఇప్పుడు వరకు చైతన్యాన్ని చెప్పాడు కదా తోమా గారి గురించి. అంటే యేసుక్రీస్తు వారు శిష్యుల్లో ఒక శిష్యుడి గురించి ఎవరు చెప్పారంటే చైతన్యాన్ని ఇప్పటివరకు వివరించాడు. ఇప్పుడు మనం మరొక శిష్యుడి గురించి తెలుసుకుందాం. ఇప్పటివరకు అన్నయ్య చెప్పిందంతా మీరు గుర్తుపెట్టుకున్నారు కదా. ఇకపై దీన్ని కూడా శ్రద్ధ చూపించి అసలు ఒక భక్తుడు, ఒక సాధారణ మనిషి శిష్యుడు ఎలా అయ్యాడు, శిష్యుడిగా ఉన్న వ్యక్తి అపోస్తులు ఎలా అయ్యారు, వీళ్ళు పత్రికలు రాశారు, నిజంగా సంఘాలను బలపరిచారు. ఇంతలా సేవ చేసిన శిష్యులు వాళ్ళ జీవితం ఎలా ఉండేది, ఎలా మారింది, మనకు ఎలా మాదిరిగా ఉన్నారనేది ఒక కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవే శిష్యుడు ఎవరంటే పేతురు గారు. ఈయన సామాన్య వ్యక్తి. సామాన్య వ్యక్తి అంటే అర్థం ఏంటి చెప్పండి, చెప్పండి. అంటే ఈయన పెద్ద లగ్జరీ లైఫ్ కాదు ఈయనది. నిత్యము పని చేసుకోవాలి, రోజు వర్క్ చేయిందే వాళ్ళ ఇంట్లో లైఫ్ ఏమవుదో ముందుకు గడవదు. అలా ఉన్న ఈయన వృత్తి ఏంటంటే ఈయన ఏం చేసేవాడు, చేపలు పట్టేవారు. ఈ చేపలు పట్టడం, సముద్రాల్లో తిరగడం, ఇవన్నీ ఈయనకి ఏంటంటే ఒక అలవాటు. నిజంగా మనం ఎక్కడన్నా ప్రయాణం చేయొచ్చు, కానీ సముద్ర ప్రయాణం అనేది చాలా కష్టతరమైంది. ముందు పేతురు గారి లైఫ్లోకి వెళ్ళే ముందు అసలు సముద్రంలో జరిగే విషయాలు ఏంటి, ఇలా చేపలు పడుతున్నారు కదా, చేపలు ఏ విధంగా పట్టారు అనేది మనం తెలుసుకుంటే వాళ్ళ కష్టం ఏంటో, అప్పట్లో వారు చేసిన విధానాలు ఏంటో మనకు తెలుస్తాయి. ముందుగా సముద్రం గురించి ఆలోచిద్దాం. మన సముద్రం అనగానే ఏమనుకుంటాం చెప్పండి, ఒడ్డు దగ్గర నిలబడి అలలు రాగానే అవి మీద పడడం, మనం వెనక్కి నడుచుకుని వెళ్ళిపోవడం. కొన్నిసార్లు ఇసుకలో నుంచి ఉన్నప్పుడు మనమే వెనక్కి నెట్టేసినట్టు అనిపిస్తుంది మనకి. కొన్నిసార్లు కింద కూడా పడిపోయి ఉంటాం. చూడగానే సముద్రం అనేది ఎలా కనిపిస్తుంది చెప్పండి మనకి, ఒక అందమైన వాతావరణంలో కనిపిస్తుంది, ఒక ఆడుకునే చోటులా కనిపిస్తుంది, అంతే కదా. మరి అదే సముద్రం ఒకరోజు తుఫానుగా మారి వచ్చినప్పుడు ఎవరైనా ఒడ్డున నిలబడగలరా? ఒక్క వ్యక్తి కూడా నిలబడలేడు. అంటే ఈ సముద్రం అనేది దాని తీవ్రత ఎలా ఉంటుందంటే, ఒక్కసారి కనుక అది భూమి మీదకి వచ్చి కొట్టింది అనుకోండి, చాలామంది చనిపోతారు. ఇలా సముద్రంలో ప్రయాణం అనేది చాలా కష్టతరమైన ప్రయాణం. ఇలా పేతురు గారు కానీ ఇంకా శిష్యులు ఉన్నారు, ఆంద్రేయ, యాకోబు. మ్యాక్సిమం శిష్యులు ఎవరంటే చేపలు పట్టేవాళ్ళే. వీళ్ళు చేపలు పడుతూ ఉంటారు కదా. సముద్రంలో ఏంటంటే అసలు ఈరోజు వాతావరణం ఎలా ఉంటుందని వాళ్ళ మార్నింగ్ ఆకాశాన్ని చూసి అంచనా వేసేవారంట. ఆకాశం మార్నింగ్ ఎర్రగా ఉందనుకోండి, ఈరోజు వర్షం పడే అవకాశం ఉంది మార్నింగ్. అది ఈవినింగ్ అంటే కలర్, ఆకాశం యొక్క కలర్ని బట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవారంటే సముద్రంలోకి ప్రయాణం చేసేవాళ్ళు. వీళ్ళు అసలు ఎలా సముద్రంలో తుఫాను కానీ, అలజడులు కానీ, గాలులు కానీ ఎలా వస్తాయని తెలుసుకునేవారంటే ఫస్ట్ ఆ సముద్రంపై ఉన్న మేఘాలను పరిశీలించేవారు. ఆ మేఘాలు ఏ రంగులో ఉన్నాయి, అవి ఎటు ప్రయాణం చేస్తున్నాయి అని ఒకటి అబ్జర్వ్ చేసేవాళ్ళు. రెండు ఏంటంటే గాలి వేగాన్ని కొలిచేవారంట. ఇది వీళ్ళు ఎలా అబ్జర్వ్ చేసేవారంటే, గాలి శబ్దం మనకు వినబడుతుందా, వినబడదా? వినబడుతుంది. మనకు వినబడే శబ్దం ఏంటి చెప్పండి, ఇది గాలి, అంతేనా. కానీ వాళ్ళు ఏ టైంలో కొలిచేవారంటే దూరం నుంచి గాలి శబ్దం వాళ్ళ ఒడ్డుకు వినిపించేది, అదొకటి. రెండు ఏంటంటే ఈ గాలి తీవ్రతకి అలలు వచ్చి ఎక్కడ కొడతాయి, ఒడ్డుకు కొడతాయి కదా. ఈ ఒడ్డుకు కొట్టినప్పుడు వచ్చే శబ్దాన్ని కూడా వాళ్ళు పరిశీలించేవారంట. చూడండి, ఒక గాలి శబ్దాన్ని
అంటే సముద్రంలో తిరుగుతున్న గాలి శబ్దాన్ని, నెక్స్ట్ ఒడ్డుకి అలలు కొట్టినప్పుడు వచ్చే శబ్దాన్ని, ఈ రెండింటిని టాలీ చేసేవారు వాళ్ళు, ఒక సముద్రాన్ని. నెక్స్ట్ ఇంకేం చేసేవారంటే, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే సముద్రం పైకి విమానాన్ని పంపుతాయంట. విమానాన్ని పంపి తుఫాను యొక్క తీవ్రత ఎలా ఉంది, గాలి ఎటు ప్రయాణం చేస్తుంది, అక్కడ వస్తున్న పరిస్థితులు ఏంటని ఒక విమానాన్ని పంపి చూస్తున్నాయంట కొన్ని దేశాలు. కానీ ఆనాడు విమానాలు ఉన్నాయా? లేవు. వీళ్ళు చూడాలి అంటే సముద్రపు ఒడ్డున ఉండే ప్రతీదీ పరిశీలించేవాళ్ళు. మనలా చేపలు పట్టడం అంటే ఇలా వెళ్ళొచ్చేయడం కాదు. ఇంక వెళ్ళారంటే రాత్రి అంతా ఉండిపోతారు చేపలు పట్టేవాళ్ళు. చూడండి కావాలితే మార్నింగ్ మనకు ఫ్రెష్ చేపలు ఎందుకు దొరుకుతాయి చెప్పండి? నైట్ అంతా వాళ్ళ కష్టపడడం వల్లే ఉదయం మనం ఫిష్ అని రకరకాల చేపల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇలా ప్రతిదీ తెస్తున్నారు. అంటే ఒక సముద్రాన్ని అంచనా వేయాలంటే నేడు చాలా టెక్నిక్లు వచ్చినాయి, చాలా విధాలుగా కొలుస్తున్నారు. కానీ ఆనాడు ఎలా కొలిచేవారంటే గాలి వేగాన్ని బట్టి, సముద్రపు అలలు బట్టి, నెక్స్ట్ ఆకాశపు యొక్క రంగును బట్టి వెళితే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది అని అంచనా వేసేవారు. నిజంగా దేవుని కృప అనేది లేదనుకోండి, ఒడ్డునున్న మనిషి చచ్చిపోతాడు. సముద్రపు ఒడ్డునున్న మనిషి చనిపోతాడు. అదే దేవుడి కృప ఉందనుకోండి, సముద్రపు మధ్యలో ఉన్న దేవుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? కాపాడతాడు. ఇలా శిష్యులు బయలుదేరేవారు. చేపల విషయానికి వస్తే చేపల్లో చాలా రకాలు ఉంటాయి. నిజంగా అవి పేర్లు చెప్తే ఇంకా చాలామంది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టతరమైనవి. మనం మామూలుగా ఈరోజు సండే కదా ఏంటి మీ స్పెషల్ అని అడిగారు అనుకోండి, ఫిష్ అని చెప్తాం. ఏ ఫిష్ అంటే గట్టిగా 3 పదాల మించి ఎక్కువ పదాలు తిరగవు మనకు. పండుగొప్ప అంటారు, గులిగింతలు అంటారు. ఇవి 2-3 నాకే గుర్తుండవు. వండే మనకే గుర్తుండవు, తినే మనకే గుర్తుండవు, తెచ్చే మనకే గుర్తుండవు. కానీ ఈ చేపలు పట్టే జాలరికి మాత్రం ప్రతి చేప పేరు తెలుసు వాళ్ళకి. అసలు ఈ చేపలు ఎలా పట్టేస్తారు? ఉత్తినే వల అయితే దొరికేస్తాయా అంటే దీనికి కూడా ఒక విధానం ఉందంట. మీకు కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సముద్రం ఒడ్డు నుంచి 5 నుంచి ఒక 20 కిలోమీటర్ వ్యవధిలో, బాగా గుర్తుపెట్టుకోండి, సముద్రపు ఒడ్డిదనుకోండి, ఇక్కడి నుంచి ఒక 5 నుంచి 20 కిలోమీటర్ల వ్యవధిలో లోతు ఇంచుమించు 10 నుంచి 40 మీటర్లు. దూరం ఎంత? ఇంచుమించు 20 కిలోమీటర్లు, 5 నుంచి 20. లోతు ఎంత? 10 నుంచి 40 మీటర్లు. అది కిలోమీటర్లో, ఇది మీటర్లో. ఇంత లోతులో కనుక అంత ప్రయాణం చేసి వల వేస్తే వాళ్ళకి దొరికేవి ఏంటో తెలుసా? గుళ్ళు గింతలు దొరుకుతాయంట. ఏం దొరుకుతాయి అంటే మనకు తెలిసిన ఎగ్జాంపుల్నే చెప్తున్నాను, ఇంకా చాలా చేపలు ఉన్నాయి. రవ్వ అంటారంట, చిన్న చేప అంటారంట. నెక్స్ట్ తాజా పూల చేప, ఇంకా కొంకె. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఎక్కడ దొరుకుతాయంటే 40 మీటర్ల వ్యవధిలో, ఒక 20 కిలోమీటర్ వ్యవధిలో దొరుకుతాయి. ఇది ఒక హారిజన్. రెండో దాని దగ్గరికి వెళ్తే 60 కిలోమీటర్లు వెళ్ళాలంట. 60 కిలోమీటర్లు ఇంచుమించు 100 మీటర్ల లోతున దొరికేవి ఏంటంటే రొయ్యలు. రొయ్యల్లో రకాలు ఉన్నాయి. టైగర్ ఫ్రాన్స్ అంటారు, నెక్స్ట్ వైట్, కింగ్, పింక్. ఇవంట చాలా రుచిగా ఉంటాయంట, గట్టిగా ఉంటాయంట. మన రొయ్యల్లా ఉండవు. సముద్రపు రొయ్యలు అంటే వాటి సైజు కానీ ఆ రుచి కానీ వేరేగా ఉంటుంది. ఇదేంటారో వాక్యం చెప్పకుండా ఈ చెప్తున్నారు అనుకుంటున్నారా? అంటే మిమ్మల్ని కాసేపు ఒక అలా తీసుకెళ్ళి మరలా వాక్యాన్ని తీసుకొస్తే గుర్తుంటుందని. ఇదంటే మనకు బాగా ఇంట్రెస్ట్ కదా, మరి చేపలు, సముద్రాలు, ఇలాగా బయట విషయాలు అంటే మనకు కొద్దిగా ఆసక్తి ఎక్కువ. కాబట్టి ఆలోచించండి. మూడోది ఏంటంటే ఇంచుమించు 200 కిలోమీటర్లు వెళ్ళాలంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 300 మీటర్లు లోతుకి వల వేస్తారంట. అక్కడ దొరికేవి ఏంటంటే సురమ చేప, చేపరాజులో వంజరం అని ఒకటి ఉంటుందంట. నెక్స్ట్ వంగడి. అంటే పెద్ద పెద్ద చేపలు, అంటే ఇంచుమించు సుమారు ఇంత సైజు, ఇంకా పెద్ద సైజు చేపలు ఎక్కడ దొరుకుతాయి అంటే 200 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ 300 మీటర్లు లోతున వేస్తే దొరికే చేపలు. నిజంగా మనకి చేపలు ఎలా దొరుకుతున్నాయి చెప్పండి? చక్కగా ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాం, అని నీటిలో దొరికేస్తున్నాయి, ఇలా తిరుగుతున్నాయి అనుకుంటాం. కానీ సముద్రంలో వేసే జాలరికి ఏ చేప ఏ తీరాన దొరుకుద్దో, ఏ చేప ఎన్ని అడుగుల్లో దొరుకుద్దో, ఏ చేప ఎన్ని కిలోమీటర్ వ్యవధిలో దొరుకుద్దో ప్రతిదీ ఎవరికి తెలుసా? జాలరికి తెలుసు. ఇప్పుడు చెప్పండి, చేపలు పట్టే వాళ్ళు తెలివైన వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళ?
తెలివైన వాళ్ళు. ఒక వెదర్ మనమే చెప్పలేం, ఎరే వర్షం వస్తుందా రాదంటే మనం అంచనా వేయలేం. కానీ వాళ్ళు సముద్రం నుండి అంచనా వేసేస్తారు, వర్షం వస్తుందా, తుఫాన్ వస్తుందా, గాలి వస్తుందా అని. నెక్స్ట్ చేపలు పట్టినప్పుడు ఎక్కడ ఏ చేప దొరుకుద్దని. నిజంగా వాళ్ళ బిజినెస్ చాలా బాగుంటుంది. భూమి మీద ఇక్కడ మనం తిరిగే ప్రదేశాల్లో జరిగే బిజినెస్ కన్నా ఈ యొక్క సముద్ర ప్రాంతాలు కానీ సముద్రం జరిగే బిజినెస్ కానీ దీనికి డబల్ ఉంటుందంట, త్రిబుల్ ఉండొచ్చు. వాళ్ళ జీతాలు కూడా అలాగ ఉంటాయి. కానీ వాళ్ళు ఎలా కనిపిస్తారు తెలుసా? సామాన్య ప్రజలుగానే కనిపిస్తారు. ఇలా ఇక్కడ వీళ్ళు ఉన్న ప్రదేశం ఏంటంటే గలిలయ సముద్ర ప్రాంతం. పేతురుగాడు ఉండే స్థలం ఏంటి? గలిలయ సముద్ర ప్రాంతం. అందులో కపెర్నహూము అనే ప్రాంతంలో ఉండేవారు. ప్రపంచంలో ఎక్కువ తుఫాన్లు వచ్చే సముద్రంలో ఒకటి ఏంటో తెలుసా? గలిలయ సముద్రం. అంటే తుఫాన్లు వచ్చే ప్రదేశానికి పెట్టిన పేరు లాంటిది అనమాట. ఏంటది? గలిలయ ప్రాంతం. మొన్న మన సైడ్ వచ్చింది కాకినాడ ఇటు, అందరూ చాలా కంగారు పడ్డారు. కొంతమంది ఏం చేశారంటే ఒక 2 వారాల సరుకుని సరుకులన్నీ పట్టుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నారు? ఇంట్లో పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళు అయితే ఇంక బయటికి వెళ్ళకూడదని ఇంక మొత్తం గవర్నమెంట్ ఏం చేసింది? హాలిడేస్ ఇచ్చింది. ఇది ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి తెలుసుకుని చెప్పారు. కానీ ఆనాడు వాళ్ళు నిజంగా అలా చేయాలంటే అంచనా వేసి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మరలా ఒడ్డుకు రావాలన్నా చాలా పద్ధతిలో రావాలి, లేదంటే సముద్రంలోనే పడి చచ్చిపోతారు. ఇలా పేతురు గారు లైఫ్ అంటే మనకు అర్థమైంది. సముద్రంలో చేపలు పట్టడం, ఆ యొక్క తీరాలను అంచనా వేయడం. ఈయన ఎలా ఉన్నాడంటే మొత్తం ఆయన లైఫ్ అంతా ఎలా ఉంది? సముద్ర మార్గంలోనే ఉంది. ఒకరోజు ఏమైందంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు కదా. వచ్చిన తర్వాత యోహాన్ గారు ఒక మాట అన్నారు, బాప్తిస్మిచ్చే యోహాన్ గారు. లోక పాపంలోనే మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇతడే. ఈ మాట ఎవరన్నారంటే ఒక 2 శిష్యులు విన్నారు. ఎవరా శిష్యులు అంటే యోహాన్ గారికి శిష్యులు. వీళ్ళిద్దరిలో విని యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు ఇలాగా వచ్చావని తెలిసింది, నువ్వు ఉండే ప్లేస్ ఏంటి? ఏం చెప్పండి. ఒక మంచి సెలబ్రిటీ కానీ ఒక మంచి వ్యక్తి కానీ అతని లైఫ్ స్టైల్ అతని గురించి తెలుసుకున్నప్పుడు అసలు వీడి ఇల్లు ఎలా ఉంటుందని చూస్తాం అనుకోమా? ఖచ్చితంగా అనుకుంటాం. వీడి ఇల్లు ఎలా ఉంటుంది, వీడు ఉండే ప్లేస్ ఎలా ఉంటుంది, వీడు తిరిగే కారు ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏం చేస్తాం చెప్పండి? ఆలోచిస్తాం. అలాగే 2 శిష్యులు ఏం చేశారంటే, ప్రభువా నువ్వు కాపురం ఉండే స్థలం ఎక్కడుందో మాకు చెప్పగలవా అంటే నాతో రండి అన్నారు. 2 అనగానే ఆ రోజు ఆ స్థలంలో ఉన్నారంటే ఎవరో 2 శిష్యులు. నెక్స్ట్ డే ఉదయాన్నే బయలుదేరి వెళ్ళారు. ఆ 2 శిష్యులు ఒకడు వెళ్ళి వాళ్ళ సహోదరుడికి చెప్పాడండి. ఏమన్నా తెలుసా? ఇదిగో వల్ల పడుతున్నాడు, ఆ టైంలో చేపలు పడుతున్నాడు వల్ల వేసి. ఇదిగో ఏమని పిలిచాడు తెలుసా? పేతురు మనం మెస్సియాని కనుగొన్నాం అంటే ఫస్ట్ తెలుసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? ఆంద్రేయ. ఈయన ఎవరంటే పేతురు గారి యొక్క సహోదరుడు. ఎప్పుడైతే మెస్సియాని కనుగొన్నాం అన్న పదం మీకు చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు యొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. అంటే చూడండి, పేతురు గారు ఫస్ట్ టైం యేసుక్రీస్తు వారిని ఎక్కడ కలిశారంటే ఇదే సందర్భం. ఎలా తెలుసుకున్నాడు? వాళ్ళ సహోదరుడు చెప్పాడు, రే మెస్సియాను కనుగొన్నాము, త్వరగా రానగానే తోడుకొని తీసుకొచ్చాడంట. తీసుకురాగానే ఈయన గురించి చూడండి, ఎప్పుడన్నా మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, ఎవరైనా వ్యక్తిని పలకరించడానికి కానీ ఎవరైనా సెలబ్రిటీ కానీ లేదా పేరు మోసిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మనం వాళ్ళని క్వశ్చన్స్ వేస్తాం. మీరు ఎలా ఈ స్థాయికి వచ్చారు, మీరు రావడానికి ఏంటి, కష్టాలు ఎలా భరించారు, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లో మీరు ఇప్పుడు మార్కెట్లో ఇంత షేర్లు ఎలా పెంచారు, ఇలా ప్రతిదీ క్వశ్చన్లు వేస్తారు. కానీ పేతురు వెళ్ళినప్పుడు పేతురు ఒక్క క్వశ్చన్ వేయలేదండి. యేసుక్రీస్తు వారు అంటున్నారంటే ఏమని? యోహాను కుమారుడు అయిన సీమోనువు. చూడండి, ఆయన ఫాదర్ పేరు చెప్తున్నారు. ఎవరో
యేసుక్రీస్తు చెబితే ఏమన్నారు? నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అన్న మాటకు రాయి అని అర్థం. పేతురు, నీ పేరు సీమోన్ అని ఒక పేరు ఉంది. నెక్స్ట్ పేతురు అనే పేరు ఉంది. ఈ రెండు అందరికీ తెలిసిందే, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. కానీ నేను చెప్పిన పదం ఏంటో తెలుసా? నువ్వు కేఫా అనబడదు అంటే రాయి. పేతురు నువ్వు ఎలాంటాడో తెలుసా? ఒక రాయి నువ్వు అని చెప్పాడు. చెప్పేసి వెళ్ళిపోయారు. ఎవరో? యేసుక్రీస్తు వారు. నెక్స్ట్ వీళ్ళ జర్నీ వీళ్ళు చూసుకున్నారు. అప్పటి నుంచి పేతురు గారికి క్వశ్చన్ వచ్చి ఉంటుంది, ఇదేంటి మెస్సియాను కనుగొంటామని మీరు వెళ్ళిన తర్వాత నేను రాయి లాంటానని చెప్తున్నాడు ఏంటి యేసుక్రీస్తు వారు? నేను రాయినా అనే ప్రశ్న ఆయనకు వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా వస్తుందా రాదా చెప్పండి? మన గురించి ఎవరన్నా ప్రవచనాలు పలికారు అనుకోండి, మనం ఆ స్థాయిలోకి వెళ్తామా లేదా అన్నది సెకండరీ, ఫస్ట్ గుడ్డిగా నమ్మేస్తాం. అలాగా పేతురు గారు ఏం చేస్తారంటే, నన్ను రాయి అంటున్నారు యేసుక్రీస్తు వారు, అసలు ఏంటి అని ఆలోచించుకుంటూ ఆయన లైఫ్ టైము ఎలా ఉందంటే మరలా సముద్రాలు వెళ్ళడం, చేపలు పట్టడం ఇలా జరిగింది. ఒకరోజు ఏమైందంటే పేతురు గారు అత్తగారికి ఏమొచ్చిందంటే జ్వరం వచ్చిందంట. జ్వరం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆమెను స్వస్థపరుస్తారు. ఇది పేతురు గారు చూశారు. ఫస్ట్ ఇక్కడ మీట్ అయ్యారు, తర్వాత పేతురు గారు అత్త జ్వరం తగ్గడం అక్కడ. మూడోది ఎక్కడ జరిగిందంటే గలిలియా ప్రాంతంలో యేసుక్రీస్తు వారి మీదకి జనాలు పడిపోతున్నారంట. ఎలా పడిపోతున్నారంటే, స్వస్థత మాకు కావాలి, ఆయన్ని ముట్టుకుంటే చాలు మాకు స్వస్థత వచ్చేస్తుంది అని ఆయన మీద పడిపోతుంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, అక్కడ 2 దోణిలు ఉన్నాయి, సముద్రపు ఒడ్డున 2 దోణిలు ఉన్నాయి. అందులో పేతురు గారు దోణి ఎక్కి, పేతురు నువ్వు కొద్దిగా లోపలికి గెంటు, నేను వీళ్ళందరికీ ఏం చేయాలి? వాక్యం బోధించాలని చెప్తారు. ఈయన సముద్రం నుండి వాక్య పరిచయం చేస్తున్నారు. అక్కడ చుట్టూరు ఉన్న జనం అందరూ వింటున్నారు. ఇంచుమించు అక్కడికి చాలామంది ప్రజలు వచ్చారంట. ఈ ప్రజలందరికీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే వాక్యాన్ని బోధించారు. వాక్యాన్ని బోధించిన తర్వాత పేతురు గారు అడుగుతున్నారు, మీరు వల వేయండి అని అంటారు. వల వేయండి అంటే పేతురు గారు ఏం చెప్తారంటే, రాత్రంతా మేము శ్రమ పడ్డాం ప్రభువా, కనీసం మాకు ఒక చేప కూడా పడలేదు. ఇంటి సముద్రాన్ని అంచనా వేసి చేపలు ఎక్కడ ఉంటాయో తెలిసిన వీళ్ళకి ఒక చేప పడలేదా? ఎంత ఆశ్చర్యం చెప్పండి అది. వీళ్ళకి అంతా తెలుసు కదా, కానీ ఆ రోజు ఒక్క చేప కూడా పడలేదంట. కానీ వీళ్ళకున్న ఆసక్తి ఏంటో తెలుసా? చాలాసార్లు ట్రై చేస్తారు. రాత్రి అంతా ట్రై చేస్తూనే ఉన్నారు. 20 కిలోమీటర్లు వెళ్ళారు, వల వేసారు, దొరకలేదు. 50 కిలోమీటర్లు వెళ్ళారు, వల వేశారు, దొరకలేదు. 200 కిలోమీటర్లు వెళ్ళారు, అంటే ఈ అంచనా ప్రకారం మీకు చెప్తున్నాను, వల వేశారు. 300 మీటర్లు, 400 మీటర్లు, 200 మీటర్లు ఇలా వల వేస్తున్నారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళ గేలానికి ఏమైంది? వాళ్ళకి చిక్కలేదు. మరలా ఎక్కడికి వచ్చారు? రిటర్న్ ఒడ్డుకు వచ్చారు. ఒడ్డుకు వచ్చి ఏం చేస్తున్నారంటే వలను కడుక్కుంటున్నారంట. చూడండి, చేపలు పడితే వలలు కడుక్కుంటారు, పడింది కదా అని. ఇంకేం పడలేదు, రేపు పొద్దున్న చూసుకుందామని అని లేదు. మరలా రేపన్న రోజు చేపలు పడతాయేమో అని ముందుగానే సిద్ధపడి వలన్నింటినీ క్లీన్ చేసుకుంటున్నారు. ఆ టైంలో యేసుక్రీస్తు వారు వచ్చారు. వాక్యం విన్నారు. ఎవరో పేతురు గారు, చాలామంది విన్నారు. ఇదిగో పేతురు ఒకసారి వలయ్య అన్నారు. వలయ్య అనగానే సరే ప్రభా నీ మాట చొప్పున వేస్తానంటారు. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతనని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వలమేమని చెప్పారో, వల ఏమైందో తెలుసా? రావట్లేదు లోపల నుంచి. వేసిన తర్వాత ఏమవుతుంది? రావడం లేదు అసలు. ఇంక వీళ్ళు తన చుట్టూరు ఉంటారు కదా చాలామంది, వాళ్ళకి సైకిల్ చేశారంట. రాత్రి అంతా చేపలు పాలైనాడు, ఒకేసారి ఏదో బరువు తగులుతుంది. అది రాయన్నా ఏదన్నా సెకండరీ, అడుగు తగిలిందంటే ఒకటి అర్థం, ఏదో ఈరోజు చిక్కింది అని. సరే ఈరోజు అంతా గడిచిపోద్ది, లేదా కొన్ని రోజులు గడిచిపోద్ది అని ఆనందం. అందరినీ పిలిచారు, రండి 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 అని సంజలు చేస్తూ పిలిచారు, సైకిల్ చేస్తూ. అందరూ వచ్చారు. ఆ లాగినప్పుడు ఈ ఓడ ఆ ఓడ 2 ఓడలు అంటే ఏమి నిండిపోయినాయి అంట? చేపలు నిండిపోయినాయి అంట. అంటే చూడండి,
రాత్రంతా పడలేని చేపలు ఆ టైంలో పడిపోయినాయి. ఇది వాళ్ళందరికీ వింత. ఎందుకు వింతో తెలుసా? చేపలు పట్టడానికి టైమింగ్స్ ఉంటాయంట. ఉదయం 4 గంటలకు వెళ్తే 7 గంటలకి ఈ మధ్యలో చేపలు కొన్ని రకాల చేపలు దొరుకుతాయంట. మరలా ఈవినింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల నుంచి 7 గంటల వరకు కొన్ని రకాల చేపలు దొరుకుతాయంట. మరలా మిడ్ నైట్ సముద్రం అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు చూడండి. నైట్ టైం, మార్నింగ్ టైం మనం అందరం సముద్రాన్ని చూడగలుగుతాం. ఎప్పుడన్నా నైట్ టైం వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మీకు. మా మాయ గోవా వెళ్ళినప్పుడు చెప్పాడు, సముద్రంకి వెళ్ళి అక్కడ నైట్ ఇంచుమించు 4-5 గంటలు అలా కూర్చొని ఉండిపోయాడంట. అంటే దేవుడు చేసిన ప్రకృతిలో ఉదయం అంతా అలలు కొట్టి శబ్దాలతో ఉన్న సముద్రం రాత్రి ఎలా ఉంటుందో తెలుసా? నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ టైంలో కొన్ని చేపలు దొరుకుతాయి. అంటే చూడండి, ఈవినింగ్ 4 గంటలకి వెళ్ళిన వీళ్ళు రాత్రి చూశారు, మార్నింగ్ చూశారు. అంటే చూడండి, ఇంచుమించు ఆ రోజంతా దేని మీద ఉన్నారు? వాళ్ళు చేపలు పట్టడానికి ఉన్నారు. ఒక్క చేప కూడా దొరకలేదు. మన భాషలో చెప్పాలంటే గుళ్ళి గింత కూడా దొరకలేదు వాళ్ళకి. చూడండి ఒకసారి, ఇన్ని తెలిసిన ఆయనకి ఒక్క చేప కూడా పడలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి ఇదిగో ఒక్కసారి వాళ్ళేసి చూడు అన్నారు, నీ మాట చొప్పున వేస్తాను అన్నాడు. అంటే చూడండి, మాట యొక్క ప్రభావం ఎంత గొప్పదో. అది ఎవరి మాట? యేసుక్రీస్తు వారి మాట. అప్పటి వరకు చాలామంది మాట్లాడుకుని ఉంటారు. ఇప్పుడు చాలామంది వెళ్తారు కదా, మరి ఇక్కడ చేపలు బాగా పడుతున్నాయి, త్వరగా 2 బోట్ వేసుకున్నాను, పడతలేదు. అక్కడికి వెళ్తున్నారు, పడటం లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడ పట్టిలా చేశారు తెలుసా? సముద్రపు కొద్ది దూరాన్నే వలలు వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయంట. పడగానే పేతురు గారికి ఒక విషయం అర్థమైంది, ఈయన మాట చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే మా అత్తగారి యొక్క జ్వరాన్ని తగ్గించాడు. నెక్స్ట్, ఇంతమంది జనాలందరూ వాక్యం వినడానికి వస్తున్నారంటే ఈయన మామూలు వ్యక్తి కాదు. నెక్స్ట్, రాత్రంతా పడలేని చేపలు ఇప్పుడే పడిపోతున్నాయి ఏంటి? ఒకసారి భీమవరం డేవిడ్ గారు చెప్పారు, ఆయన జీవాధిపతి అంటే ఎవరో యేసుక్రీస్తు వారు. అప్పటికప్పుడు వలల్లో నుంచి పుట్టుకుని వచ్చేసి ఉంటాయంట చేపలు. అంటే చూడండి, ఆయన మాట కనుక మనం నమ్మి అడుగు ముందుకేస్తే రాత్రంతా అవ్వని కార్యాలు కూడా ఏమవుతాయి తెలుసా? సులభంగా అయిపోతాయి. బైబిల్లో ఒక వచనం ఉంటుంది, కొన్ని మంది భక్తుల జీవితాల్లో కూడా ఇవి నెరవేరినాయి. రాత్రంతా కన్నీళ్ళు పెట్టిన వారి జీవితాల్లో ఉదయమే దేవుడు ఏం కలగజేశాడు తెలుసా? నవ్వును కలగజేశాడట. సేమ్ సిచ్యువేషన్ ఎవరి దగ్గర జరిగింది? పేతురు గారి జరిగింది. మన జీవితాల్లో కూడా ఉంటాయి. నిద్రలేని రాత్రులు, కన్నీటితో ఉన్న రాత్రులు ఉంటాయి. కానీ తర్వాత రోజు ఎలా అనిపిస్తుందో తెలుసా? ఇంకా రాత్రి వచ్చిన కష్టాన్ని మర్చిపోయి ఉదయమే నవ్వుకునే స్థితి వస్తుంది. ఇప్పుడు చాలామందికి వస్తూ ఉంటుంది. అంటే దేవుడు ఇచ్చే టైం ఎలా ఉంటుందో తెలుసా? పడుకుని లేచినప్పటికీ నీ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మొత్తం మార్చేస్తాడు. అలా పేతురు గారికి ఉదయం అన్ని చేపలు పడ్డాయి. ఇంక వెంటనే ఏం చేశాడు తెలుసా పేతురు గారు? 8వ వచనం చూడండి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్మని. చేపలు పట్టకపోవడానికి పాపానికి సంబంధం ఉందా? ఒక్కసారి ఆలోచించండి. చేపలు పట్టకపోవడానికి పాపానికి సంబంధం ఉందా? ఇక్కడ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో, విషయం జరిగిందో, సందర్భం ఏదైనా ఆ సందర్భాన్ని బట్టి దేవుడు మనతో ఎలా మాట్లాడతారో ఆలోచించాలి. ఇక్కడ ఆలోచించే విధానాలు కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తున్నాను నేనండి. దేవుడు పేతురుని ఆశీర్వదించాను. అక్కడ జరిగింది అదే కదా. రాత్రంతా ఏం పట్టలేదు, ఉదయానికి ఏమైంది? ఆ సందర్భం మనకి ఎలా అర్థమవుతుంది? ఆశీర్వాదంగా అర్థమవుతుంది. 2, పేతురు గారు ఈరోజు జాక్పాట్ కొట్టారు, దేవుడు సమృద్ధి ఇచ్చేశాడు. ఇది నేను పేతురు గారికి అర్థమైన విషయం ఏంటో తెలుసా? నేను పాపాత్ముని. ఆశీర్వాదం అని చూడలేదు ఆయన. ఈరోజు నాకు జాక్పాట్ తగిలిందని చూడలేదు ఆయన. ఆయన చూసింది ఏంటో తెలుసా? నా లైఫ్ ఏంటో నాకు చూపించో. ఇప్పుడు వరకు ఏ వలలు పట్టుకుని అయితే నేను తిరిగానో ఈజీగా చేపలు పట్టేసేవాడిని, కానీ ఈరోజు పట్టలేదు. అంటే కొన్ని మన చేతిలో అవే పనులు కొన్ని ఉంటాయి, మన చేతిలో అవ్వలేని పనులు ఉంటాయి. అవి ఎవరు చేస్తారో తెలుసా? దేవుడే చేస్తాడు. ఇది ఎవరికి అర్థమైంది? పేతురు గారికి అర్థమైంది. నేను పాపిని, నన్ను క్షమించి అన్నాడు. అసలు పాపిని అనడానికి ఏముంది అంటే, వీళ్ళ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుందంట. ఎవరిది? జాలరులది.
ఎలా ఉంటుంది అనేది మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒకరోజు యేసుక్రీస్తు వారు, నేను యెరూషలేము ప్రాంతానికి వెళ్తాను, ముందుగా మీరు వెళ్ళి అక్కడ ఒక ప్లేస్ని చూడండి నాకు అని చెప్తారంట. శిష్యులుగా దూతలకో చెప్తే వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇదిగో ఇక్కడ స్థలం లేదు, మేము రానివ్వమంటారంట. అప్పుడు యాకోబు, యోహాను వీళ్ళిద్దరు ఎవరిలో తెలుసా? జబదయి కుమారులు. తెలుసు కదా మీకు. వీళ్ళిద్దరికి ఉన్న పదం జబదయి కుమారులు. వీళ్ళు ఉరిమిడి వారంట. అంటే అక్కడ ఇంగ్లీష్లో ఏముంటుందంటే సన్స్ ఆఫ్ థండర్ ఆఫ్ సన్స్ ఉంటుంది. అంటే వీళ్ళ మాట ఎలా ఉంటుందంటే మనకి వినబడగానే కొన్ని మంది స్వరాలు ఉంటాయి చూడండి, వాళ్ళ స్వరం వినగానే మనిషిని గుర్తుపెడేస్తాం మనం, వీడు పలానా వాడురా అని. ఇలాగా జబదయి కుమారులు మాట మాట్లాడారంటే గుణభంలో తగులుద్ది ఒక్కొక్కడికి. వాళ్ళు ఏం మాట అన్నారు తెలుసా? ప్రభువా, వాళ్ళు నీకు స్థలం ఇవ్వని అంటున్నారు కదా, ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ ప్రదేశం అంతా కాల్చేలాగా మమ్మల్ని ఆజ్ఞాపించమంటాం అన్నారు. చూడండి వాళ్ళు ఎంత లాంగ్వేజ్ చూడండి వాళ్ళది. ఎవరంటే వేరే స్థలం చూస్తామంటారు, కానీ వీళ్ళు ఎంత ఫార్వర్డ్ అంటే చంపే ప్రభు వాళ్ళని ఆకాశం నుంచి అగ్ని దించే అంటారు. అలా ఒకరు ఉన్నారు. ఇంకా ఇలా లైఫ్ స్టైల్ బైబిల్ ఉన్న చూడగలిగితే పేతురు గారు ఉన్నారు కదా, పేతురు గారు ప్రతిదీ క్వశ్చన్ వేశారు. ఎవరికే? యేసుక్రీస్తు వారికి. ఎటువంటి క్వశ్చన్లు వేశాడంటే ఆయన కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అవి ఏంటంటే యేసుక్రీస్తు వారు క్షమాపణ గురించి చెప్తారు, మీరు ఇతరులను క్షమించాలి అని. అప్పుడు పేతురు గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ప్రభువా, నా సహోదరుడికి నా ఎడల తప్పిదం ఉన్నప్పుడు, అదే తప్పు చేశాడంటే నా సహోదరుడు, నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమించితే సరిపోద్దా అని అడుగుతారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? 70 సంవత్సరాల వరకు క్షమిస్తూనే ఉండాలంట. అంటే వీళ్ళు చూడండి, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఒక మాట అనేస్తారు ఈజీగా, వెంటనే తిడతానికి చూస్తారు, దూకుడు స్వభావం ఎక్కువ, ఏదైనా అయితే వెంటనే వెళ్ళిపోతారు. ఇంకేం చూడగలిగితే ఒకరోజు యేసుక్రీస్తు వారు సువార్త చేస్తున్న టైంలో ప్రజలు ఎవరికి ఆహారం లేదు. ఇంచుమించు ఆ రోజు 5,000 మంది పురుషుల దాకా ఉన్నారంట. ఇంకా స్త్రీలు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. అటువంటి టైంలో వాళ్ళందరికీ ఏం పెట్టాలి? ఆహారం పెట్టాలి. ఆహారం పెట్టాలని టైంలో పేతురు వచ్చి అడుగుతాడు, ప్రభువా, ఎంతమందికి ఆహారం ఎలా పెడతాం? చూడండి, మనకి సువార్తలు చదివినప్పుడు మ్యాక్సిమం క్వశ్చన్స్ కానీ ఇటువంటి విషయాలు కానీ ఎక్కువ ఎవరు రేస్ చేసి మాట్లాడతారంటే పేతురు గారే మాట్లాడతారు. వీళ్ళందరికీ ఎలా పెట్టాలి మరి భోజనం అని అడుగుతారు. వెంటనే అక్కడ ఒక చిన్నవాడిని 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటాయంట. ఎంతమందికి పంచారు? 5,000 మంది పంచారు. మిగిలిన గంపలు ఎత్తేసారు. యేసుక్రీస్తు ఒక మాట అన్నారు శిష్యుల్ని, ఇదిగో ఈరోజు ఇక్కడ సువార్త అయిపోయింది కదా, అద్దరికి అంటే సముద్రం దాటి మరలా ఒక ప్రదేశం ఉంది, అక్కడికి మీరు వెళ్ళండి ఫస్ట్, నేను తర్వాత వస్తానని చెప్తారు. ఎవరో యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు రోజు ఏం చేస్తారంటే కొండకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటారంట. ప్రార్థన చేసుకున్న తర్వాత ఇలా సముద్రంలో ఉన్నారు కదా, ప్రయాణం చేసి వెళ్తున్నారు శిష్యులు అందరూ, వాళ్ళతో పాటు ఎవరు లేరంటే యేసుక్రీస్తు వారు లేరు, నేను తర్వాత వస్తానని చెప్తారు. ఈలోపు సముద్రంలో గాలి వస్తున్నాయంట. గాలి, ఆ సముద్రపు నీరు ఎప్పుడైతే ఓడ కొడుతుందో ఓడ ఏమవుతుంది చెప్పండి? ఊగుతుంది. వాడు ఊగినట్టు ఉండదు, అందులో మనం ఉంటే మన గుండు ఊగిపోద్ది. ఇలాగా గుండు కొట్టేసుకుంటుంది. ఇంకెంత స్పీడ్లో కొట్టుకుంటుంది అంటే ఇంకా మనం చచ్చిపోతాం రా బాబు అన్నంత స్పీడ్గా కొట్టుకుంటుంది. అటువంటి భయం వేస్తుంది సముద్రంలోకి నిజంగా ప్రయాణం చేస్తే. వీళ్ళు ఏ టైంలో ప్రయాణం చేశారో తెలుసా? నైట్ టైం జర్నీ. మార్నింగ్ టైం జర్నీకే మనకి నిద్ర పట్టదు సముద్ర ప్రయాణం అంటే. అదే నైట్ టైం జర్నీ అంటే ఏం కనిపిస్తుంది చుట్టూరు? ఏం కనిపించదు. కనిపించిన దానిలో ఒకటే, ఆ చంద్రుడు కనిపిస్తాడో, అలాగేదో ఓ మాదిరి వెళ్తూ ఉంటుంది అంతే. అలా జర్నీ చేయాలి ఇలా. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు వచ్చి తుఫాన్ రేగిందో శిష్యులు అందరూ భయపడ్డారు. ఈ టైంలో యేసుక్రీస్తు వచ్చారు. వచ్చి సముద్రం మీద నడుస్తున్నారు. నడవగానే శిష్యులు చూసి భూతం అనుకుని వెళ్ళిపోయారంట. అంటే చూడండి, మనం ఒంటరి ప్రదేశాల్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా కనిపించిందంటే అది భూతమే. అది మనిషి ఏదైనా మనం అబ్జర్వ్ చేయం. అప్పటి నుంచి కాదు, ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఇది ఉంది. ఎలా అంటే ఒక తెలియని వ్యక్తిని కానీ, లేదంటే చీకట్లో ఎవరన్నా అలా వెళ్తాం. కొంతమంది అంటారు అలా తెల్ల చీర వెళ్ళిందండి అంటారు. ఏంటి దెయ్యమా? చూడండి, భూతం అనుకుంటారు. శిష్యులు కూడా ఈ సముద్రంలో మన 12 మందే ఉన్నాం ఓడలో, తెలియని వ్యక్తి వచ్చారు, ఎవరు? భూతం అన్నారంట.
అనగానే ఇప్పుడు యేసుక్రీస్తు వారు దగ్గరికి రాగానే చూసి యేసుక్రీస్తు అని గుర్తుపట్టారు. వెంటనే అక్కడ తుఫాను గద్దించారంట. ఆయన గద్దించగానే తుఫాను ఆగిపోయి సముద్రం నిశ్శబ్దం అయిపోయింది. అందరికి అర్థమైంది, వచ్చిన వారు భూతం కాదు, దేవుడే మన దగ్గరికి వచ్చాడని అర్థమయ్యి అందరు కామ్ అయిపోరు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఇలా నీళ్ళలో నడుస్తున్నారో అక్కడ ఉన్న పేతురు గారు చూశారు. చూడండి, ప్రభువా నేను కూడా నడవాలని ఉంది, నేను రాగలనా అని అంటారు. సరే పేతురు రా అంటాడు. చూడండి, ఆ సీన్ ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆటోలో నుంచి కానీ బస్సులో నుంచి కానీ స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వస్తున్నారు అనుకోండి. ఈలోపు తండ్రి రే రారా మనం అలా బయటికి వెళ్దాం అన్నాడు అనుకోండి. బ్యాగ్ చూడ్డు, క్యారేజ్ చూడ్డు, ఆటోలోంచి ఉతికేస్తాడు, బస్సులోంచి ఉతికేస్తాడు. ఆ స్పీడ్ ఎలా ఉంటుందో తెలుసా? మా నాన్న దగ్గరికి నేను వెళ్ళాలి, మా నాన్న ఎక్కడికో తీసుకెళ్తాడు. ఈ స్పీడ్ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైతే సముద్రంలో నడవడం చూసారో పేతురు గారు అసలు చెప్పాను కదా దూకుడు స్వభావం అని, వెంటనే ఇంకా ఓడలో నుంచి ఏం చేశారు? అడుగులు వేశారు. కోత దూరం నడిచారంట. నడవగానే ఏమైపోయారో తెలుసా? జాయిగా కిందకి జారిపోతున్నారు. వెంటనే యేసుక్రీస్తు వారు ఇలా ఆయన చేయి పట్టుకుని పైకి లేపారంట. పైకి లేపి ఏమన్నారు తెలుసా? నువ్వు ఎందుకు భయపడుతున్నావు, అల్ప విశ్వాసి, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఆయన ఎందుకు భయపడ్డాడంటే అక్కడ ఉంటుంది, గాలిని చూచి భయపడ్డాడంట. గాలిని ఎందుకు చూశాడు ఆయన? వీళ్ళు వేసి అంచనాలు ఏంటి? గాలి వస్తుంది అంటే సముద్రంలో విధానాలు మారిపోతాయి. గాలి స్పీడ్గా చల్లటి గాలి వేసిందంటే తుఫానికి ఒక సంకేతం. మరలా గాలి రాగానే ఎందుకు భయపడ్డాడు తెలుసా? మరలా తుఫాన్ వస్తుందేమని భయపడ్డారు. ఎవరు? పేతురు గారు. కానీ ఏం మర్చిపోయాడు తెలుసా? ఏ తుఫాన్ ఆపాడో ఆ తుఫాన్ ఆపే వ్యక్తిని రమ్మన్నాడు కదా అనే విషయాన్ని మర్చిపోయాడు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఒక సమస్య దేవుడు మన దగ్గర నుంచి తీసేసిన తర్వాత మరలా సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు భయపడకూడదు. ముందు తీసిన దేవుడు ఇప్పుడు నా సమస్యను తీరుస్తాడన్న విశ్వాసం అలా ఉండాలి. అందుకే అన్నారు, వెంటనే లేపి బోట్లోకి వెళ్ళారు. పేతురు నువ్వు ఇంకా విశ్వాసంలో నిలబడాలయ్యా, క్వశ్చన్లు వేయడం కాదు, దూకుడు స్వభావం కాదు, నీ స్వభావం కంప్లీట్గా మారాలని చెప్పాడు ఆయన. ఎవరో యేసుక్రీస్తు వారు. ఇంకా ఒక 2 సందర్భాలు చూద్దాం. ఈయన ఏ సందర్భాలు ఉన్నారంటే యేసుక్రీస్తు వారి దగ్గర యాయిరు కుమార్తె తెలుసు కదా, 12 సంవత్సరాల చిన్న పాప. ఆ పాప చనిపోయినప్పుడు ఒకతే కూతురు, చాలా ఏడుస్తాడు. ఎలాగన్నా నా కూతురు బ్రతకాలని యేసుక్రీస్తు వారిని అడిగితే యేసుక్రీస్తు వారితో పాటు ఈ పేతురు గారు కూడా వస్తారు. అక్కడ కూడా ఆయన చూసింది ఏంటో తెలుసా? చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా లేగిస్తాడని చూశారు పేతురు గారు. మనం ఏం చూస్తాం తెలుసా? చనిపోయిన వ్యక్తిని ఎలా తీసుకెళ్తారు, కుటుంబస్తులు ఎలా ఏడుస్తారు, ఈ బాధలన్నీ చూసి అయ్యో మరణం అనేది చాలా భయంకరమైనది అండి అని మాట్లాడుకుంటాం. మనం చూడగానే భయం వేస్తూ ఉంటుంది. ఏమని భయం వేస్తుంది తెలుసా? అప్పుడు వరకు గుర్తురాని వ్యక్తికి ఒక విషయం గుర్తొస్తుంది, మరి మా ఇంట్లో ఎవడన్నా చనిపోతే పరిస్థితి ఏంటి? అదే టైంలో ఇదిగోండి పలానా ఊరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, పలానా ఊరిలో బస్సులో యాక్సిడెంట్ జరిగింది అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరో తెలుసా? మన బంధువులు గుర్తొస్తారు. అరే ఆడ వెళ్తాను అన్నాడు, ఏమైంది ఆడి పరిస్థితి? వెంటనే స్ట్రైక్ అయ్యి వెంటనే ఫోన్ చేస్తాం. ఇప్పుడు ఆ కుటుంబంలో అంత దుఃఖం కలిగినప్పుడు ఆ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. ఈ సీన్ అంతా ఎవరు చూస్తున్నారు? పేతురు గారు, యాకోబు, యోహాను, యేసుక్రీస్తు వెళ్తే ఇలా చూస్తున్నారు. ఆ సీన్ అంతా చూస్తున్నప్పుడు ఇంకా అయిపోయింది కదా, ఈమె చనిపోయినా తిరిగి లేస్తుందా? లేవదు. మీరు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని మంత్రాలు చేయండి, మీరు ఎన్ని హోమాలు చేయండి, మీరు ఎన్ని ప్రార్థనలు చేయండి, దేవుడు కలగజేసుకుంటేనే ఆ వ్యక్తి తిరిగి లేస్తాడు. ఇప్పట్లో మ్యాక్సిమం ఎవరు అలా చనిపోయి తిరిగి బ్రతకరు. ఎలా బ్రతుకుతారో తెలుసా? హాస్పిటల్లో ఊపిరాడిన సమయాల్లో దేవా నా జీవితం ఇది, నేను ఇంకా నా లైఫ్ని పూర్తిగా మార్చేసుకుంటాను అనే ఆలోచన ఏ వ్యక్తికి అయితే చివరిలో వస్తుందో ఆ వ్యక్తిని దేవుడు బ్రతికిస్తాడు. ఇలాగా అక్కడ రాజు అడిగాడు ఆయన యాయిరు కుమార్తెను, ఇదిగో నా బిడ్డ ఒకతే నాకు దిక్కు, ఒకతే కూతురు, నువ్వు ఎలాగైనా రక్షించనగానే ఈమె అందరూ ఏడుస్తున్నారు. ఇంకా మనకు వచ్చింది ఏంటంటే పిల్ల ఎవరైనా చనిపోరు అనుకోండి మన ఇంట్లో చుట్టూరు ఏం మోగుద్దంటే కన్నీళ్ళ బాష్పది, ఇంకా అంటే కన్నీటితో మొత్తం మునిగిపోతారు, అందరూ ఏడుస్తూ ఉంటారు. అందరూ ఏడుస్తుంటే యేసుక్రీస్తు మీరు అందరూ ఒకసారి పక్కాలండి, ఆ పిల్ల నిద్రిస్తుంది కానీ చనిపోలేదన్నారు. ఆలోచన, నిద్రించడం ఏంటి, చనిపోవడం ఏంటి? చూశారు. యేసుక్రీస్తు వెంటనే అమ్మ నువ్వు లే అనగానే లేచింది. ఆ పాపకు ఆహారం పెట్టండి అన్నాడు. అంటే చూడండి,
చనిపోయిన వ్యక్తిని యేసుక్రీస్తు వారు ఎలా లేపారనేది కల్లారా పేతురు గారు చూశారు. నెక్స్ట్ ఇంకేం చేశారంటే, రకరకాల బోధలు వినబడుతున్నాయి. ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తు వారు వచ్చారు కదా, అప్పటికి దుర్బోధలు ఎక్కువైనాయి అంట. ఆయన అడుగుతున్నారు, ప్రభువా నీ రాకడికి గుర్తులేంటి? క్వశ్చన్ అడిగింది ఎవరో తెలుసా? పేతురు గారే. ఈ వచనాలనే చెప్తే టైం సరిపోదు కాబట్టి సందర్భాన్ని చెప్తున్నాను మీకు, తర్వాత మీరు చదువుకున్నప్పుడు అర్థమవుద్ది. అడుగుతారు ఆయన, రాకడి గుర్తులు ఏంటంటే, ఇదిగో నా పేరిట అనేకులు వస్తారు, దుర్బోధలు చేస్తారు, గొడవలు జరిగితే, యుద్ధాలు జరిగితే, ఇలా చాలా చెప్తూ ఉంటారు. ఇదొకటి. ఇంకోటి ఏంటో తెలుసా? ఈయన యేసుక్రీస్తు వారు శిష్యులందరూ ఉన్నప్పుడు, ఇదిగో నేను త్వరలో చనిపోబోతున్నాను, ఆరోహణమే వెళ్ళిపోతాను, నన్ను మీలో ఒక వ్యక్తి అప్పగిస్తాడని యేసుక్రీస్తు వారు చెప్తారు. చెప్పినప్పుడు చూడండి, నిజంగా క్లాస్లో ఒక దొంగతనం జరిగిందనగానే పిల్లలందరికీ అడవడి, ఎవడా దొంగ ఎవడా దొంగ ఎవడా దొంగ, సార్ని అడిగేస్తూ ఉంటారు, సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ అని. నాకు తెలియదమ్మా, ఇంకా చూస్తున్నారు స్కూల్లో సీసీ కెమెరాలు గట్రా చెక్ చేస్తున్నారు అన్నారు అనుకో, వీడికి ఆత్రుత ఎక్కువ, అడవడి ఎక్కువ, ఏం జరుగుతుందని. పేతురు గారు కూడా ఏంటంటే వెంటనే విషయాన్ని తెలుసుకోవాలి. అడవడి అంటే అర్థం ఏంటో తెలుసా? అదేదో చెడు లక్షణాన్ని కాదు, విషయాన్ని అందరికంట త్వరగా తెలుసుకోవడమే మన భాషలో ఆడావిడని పెట్టుకున్నాం అంతే. అదేదో తప్పని కాదు, విషయాన్ని ముందు తెలుసుకోవాలి, అది దూకుడు స్వభావం. వెంటనే పేతురు గారు అడిగారు, ప్రభువా ఇదిగో ఇప్పుడు ఇస్కరియోతు యోధ అని మనం చదివాం కాబట్టి మనకు తెలుసు, ఆ సందర్భంలో మనకు తెలియదు కదా. యేసుక్రీస్తు వారు రొమ్మున ఆనుకుని, యేసుక్రీస్తు వారికి శిష్యుడు ఉంటారనమాట, చాలా ఇష్టమైన, ఆయన పేరు యోహాన్. ఈ యోహాన్ గారు యేసుక్రీస్తు వారు రొమ్మున ఆనుకుని ఉంటాడు. ఉన్నప్పుడు పేతురు గారు ఏం చేస్తారంటే సైకిల్ చేస్తాడంటే, ఎవరికే? యోహాన్కి. యోహాన్ ఎవరు ఆ వ్యక్తి కనుక్కో అడిగి యేసుక్రీస్తు వారు, నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి నీ స్వరం చాలా బాగా వినబడుతుంది, అర్జెంటుగా వ్యక్తి ఎవరో అడుగు అని అడుగుతారు. అంటే చూడండి, ఒక విషయాన్ని తెలుసుకోవాలని ఆత్రుత పేతురు గారిలో ఉంది. ఏదన్నా విషయం జరిగినప్పుడు క్వశ్చన్ చేసేస్తాడు ఆయన, ఈజీగా క్వశ్చన్ చేసేస్తాడు. ఎలా క్వశ్చన్ చేశాడంటే, ఒకసారి ఈ ఒక ప్రదేశానికి ఉంటే వెళ్ళినప్పుడు అంజరపు చెట్టు ఏమవుద్దంటే ఫలించదు, నువ్వు ఖచ్చితంగా చనిపోవాలి, ఇంకా శపింపబడతావు అంటారు. తిరిగి మరలా వస్తారు కదా, ఎవ్వరూ దాని గురించి పట్టించుకోరండి. పేతురు గారు మాత్రమే, ప్రభువా నువ్వు శపించావు కదా, అది ఏమైందో తెలిసా? చచ్చిపోయిన చెట్టు అంటారు. వీళ్ళందరూ వెళ్ళిపోరు, ఈయన వెళ్ళిపోవచ్చు కదా అడుగుతారు, క్వశ్చన్ వేస్తాడు. అంటే చూడండి, యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు జరుగుతున్నాయా? జరగడం లేదు. తిరిగి లేపాడు, క్వశ్చన్ వేయడానికి అవకాశం లేదు అక్కడ ఆయనకి, మరలా బ్రతికారు కాబట్టి. ఎలా బ్రతికారు ఏంటని క్వశ్చన్ వేయడానికి అయిపోయింది. జనం చాలామంది ఉన్నారు, ఇలా శిష్యులతో వెళ్తున్నారు, అంజరపు చెట్టు చనిపోయింది. రాకడికి ఇంకో విషయం అద్భుతమైనది అడిగాడు ఈయన, అదేంటో చెప్తున్నాను ఫైనల్. ఇది ఒక యవనస్తుడు వస్తాడు, వచ్చి ప్రభువా పరలోకం వెళ్ళాలంటే, నిత్య జీవం వెళ్ళాలంటే నువ్వేం చేయాలని అడుగుతారు యేసుక్రీస్తు వారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నమాట, ఇదిగో మోషే నియమించినట్టు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి కదా, వీటన్నిటిని పాటించు అన్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, ఆ కుర్రాడు, నేను చిన్నప్పటి నుంచి ఇవి పాటిస్తూనే ఉన్నాను, మరి నాకు ఎలా వస్తుందని అడుగుతాడు. అప్పుడు నీ ఆస్తి ఉంది కదా, అది వెళ్ళి బేదలకి పంచిపెట్టాను అంటగానే వెంటనే మరి అప్పటి వరకు పోగేసుకున్న ఆస్తి ఒకసారి పక్కడికి ఇవ్వమంటే ఇవ్వగలమా? ఇవ్వలేం. ఇష్టమైన ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఆస్తి అంతా పెద్దోడి పేరు మీద రాహేస్తానంటే చిన్నోడు ఊరుకుంటాడా? ఊరుకోడు. చిన్నోడికి రాహేస్తానంటే పెద్దోడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అటువంటిది యవ్వనస్తుడు అంత ఆస్తి పోగేసుకున్నప్పుడు బీదలకు ఇవ్వమంటే ఇస్తాడా? ఇవ్వడు. అది ఏ పాలసీలో పెట్టమంటే, ఏ బ్యాంకులో పెట్టమంటే, డబ్బులు వచ్చేదానికి వడ్డీకి ఇవ్వమంటే ఖచ్చితంగా ఇస్తాడు. కానీ ఎప్పుడైతే బీదలకి అంటే సహాయం చేయమని చెప్పాడు ఆయన, అమ్మేసి బీదలకు ఇచ్చాడు అంటే మొత్తం ఈయన అమ్మేసి బిచ్చగల తర్వాత తిరగమని కాదు అక్కడ అర్థం. నువ్వు ఇప్పుడు వరకు ఆజ్ఞలు ప్రతిదీ పాటించవు, ప్రేమగా మాట్లాడుతున్నావు, నన్నే నమ్ముతున్నావు, మీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నావు, నువ్వు అబద్ధాలు ఆడట్లేదు, ఇవన్నీ వెరీ గుడ్. నువ్వు ఒకటి నీకు చదువు ఉంది, నీ దగ్గర ఉన్న ఇతర వ్యక్తులకు కానీ మీ ఊర్లో ఉన్న బీద వాళ్ళకి కానీ ఏనాడైనా సహాయం చేసావా? వెళ్ళి వాళ్ళకి సహాయం చేయన్నాడు. ఇది మన వల్ల కాదని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు, చుట్టూరు శాస్త్రులు ఉన్నారు, పరిచయాలు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటో తెలుసా? ధనవంతుడంట పరలోకంలో వెళ్ళడం కంటే సూది వెజ్జంలో ఒంటి వెళ్ళిపోవడం చాలా సులువు అంట. ఇది సందర్భం మనకు తెలుసు. ఇంత సిచ్యువేషన్ జరిగినప్పుడు పేతురు గారు మాట అంటారు, ఏమన్నా తెలుసా? ప్రభువా మేమన్నీ విడిచిపెట్టి వచ్చేసారు నీ కోసం, మాకు ఏమిస్తావు గిఫ్ట్?
ఎవరిని వస్తే అడిగితే ఏమన్నాడో తెలుసా? నువ్వు అన్నీ పాటిస్తున్నావు, ఓకే గుడ్, నువ్వు ఇప్పుడు నీ ఆస్తి నమ్మి బేదలకి ఇయ్యి, నీకు పరలోకంలో సీటు కన్ఫామ్ అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఎవ్వరూ మాట్లాడలేదు. పేదరు గారు డైరెక్ట్ క్వశ్చన్ వేశాడు, మేము వలలు పడుతున్నప్పుడు నన్ను వెంబడించండి అన్నావు నువ్వు, మేము మా వలలు విడిచిపెట్టేసాం, మా వృత్తిని విడిచిపెట్టేసాం, నీతో తిరుగుతున్నాం కదా, మాకు ప్రతిఫలం ఏంటి? ఈ క్వశ్చన్ మనకే నేడు ఉంటుంది. దేవుడు నమ్ముకున్నాం కదా, మనకు వచ్చేది ఏముంది అని ఖచ్చితంగా ఉంటుంది, అనిపిస్తుంది. ఇదేంట్రా భక్తిగానే బ్రతుకుతున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, ఇంకా నా జీవితంలో కార్యం ఏం జరగట్లేదు, దేవుడు చూస్తున్నాడు అంటారా చూడట్లేదు అంటారా అని మనలోనే క్వశ్చన్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా పేతురు గారు కూడా అడిగారు, నిత్య జీవం మాకు వస్తుందా అంటే యేసుక్రీస్తు అన్న మాట ఏంటంటే, ఇదిగో నా నిమిత్తము సువార్త నిమిత్తము నువ్వెవరిని విడిచిపెట్టినా ఏది విడిచిపెట్టినా నీకు 2 రెట్లు మరలా తిరిగి వస్తాయి. అంటే నువ్వు పొందుకునే ప్రతిఫలం ఇక్కడ ఉండదు పీటర్, నువ్వు పొందుకునే ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది అని చెప్తారు. ఇంకా ఒక విషయం ఏంటంటే, నిత్య జీవం కోసం మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కువ ఈ రొట్టెలు ఈ చేపలు పంచిపెట్టినప్పుడు జనాలు తిండికి బాగా ముందుంటారు కదండి, అలా జనాలు అందరూ వచ్చారనమాట. వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు డైరెక్ట్ కౌంటర్ వేస్తారు, మీరు తినడానికి వస్తున్నారు కానీ వాక్యం వినడానికి రావట్లేదు, ఈ తిండి మీరు సంపాదిస్తే వస్తుంది, కష్టపడితే వస్తుంది, ఉదయం కూలికి వెళ్ళి సాయంత్రానికి తెచ్చుకుంటే డబ్బులకి వస్తుంది, దీనికోసం మీరు నన్ను వెంబడించకండి, నిత్య జీవం కోసమే వెంబడించండి అని చెప్తారు. ఇలా చెప్పినప్పుడు నిత్య జీవం ఎలా వస్తుంది అని అలా మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నివసిస్తాడు, నేను వాని ఎందును వాడు నా ఎందును బ్రతుకుతాడు అనగానే అక్కడ ఇంచుమించు అంట 70కి పైగా శిష్యులందరూ యేసుక్రీస్తు వారు వెంబడించారు. స్టార్టింగ్లో ఎంతమంది? 70కి పైగా. వీళ్ళందరూ యేసుక్రీస్తు వారిని వెంబడించినప్పుడు ఈ సిచ్యువేషన్ జరుగుద్ది కదా, నా శరీరాన్ని తినండి నా రక్తాన్ని తాగండి అన్నప్పుడు వాళ్ళందరికీ ఏమర్థమైందో తెలుసా? ఇదేంట్రా శరీరాన్ని తినమంటున్నాడు రక్తాన్ని తాగమంటున్నాడని చాలామంది అభ్యంతరపడ్డారు. పరలోకం గురించి మానేసి శరీరాన్ని ఎలా తినేయాలని ఆలోచించారంట కొంతమంది. అసలు ఇది ఏంటని చాలామంది అభ్యంతరపడ్డారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, దేవుని కృప లేకపోతే ఎవరు నా దగ్గర రారు, ఎవరిని దేవుడు ఏర్పరచడం అని అంటారు. అనగానే ఈ మాటలన్నీ వాళ్ళకి, ఎప్పుడైతే మనిషి నువ్వు తిండిపోతురా నువ్వు దీనికోసమే దేవుడి దగ్గరికి వచ్చావంటే అటు దేవుడి దగ్గర నిలబడగలరా? నిలబడలేడు. అలా 70 మంది వెనక్కి వెళ్ళిపోరు. ఎంతమంది? 70 మంది. మిగతా 12 మంది ఉంటారు అక్కడ. ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళిపోండి. అప్పుడు ఎంటర్ అయింది ఎవరు తెలుసా? మరలా పేతురు గారు వస్తారు. ప్రభువా, నిత్య జీవపు మాటలు చెప్పేవాడు నీవే కదా, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోమంటావు? వాళ్ళ ఆహారం కోసం వచ్చారు కానీ మేము నీ మాట కోసం వచ్చాం. చూడండి, ఆహారం కోసం దేవుడి దగ్గరకు వస్తే తిరిగి వెళ్ళిపోతావు ఏదో రోజు. మాట కోసం, నిత్య జీవం కోసం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తావో వెంటనే అక్కడ మనకి పర్మనెంట్ ప్లేస్ ఉంటుంది. దేవుడితో బ్రతికి అంత ప్లేస్ మించిన గొప్ప ప్లేస్ ఎక్కడైనా ఉంటుందా అంటే చూడండి, పేతురు గారి లైఫ్లో ప్రతిదీ క్వశ్చన్ వేశాడు, ప్రతిదాన్ని ఆలోచించాడు. ఇంకా పేతురు గారిని చూసి చుట్టూరు ఉన్న శిష్యులకి ఒకటే అనిపిస్తుంది, రే పేతురు మనకు వచ్చే డౌట్లు కూడా పేతురు ఏం చేస్తున్నాడో క్లారిఫై చేస్తున్నాడని. ఇలా జరిగింది కదా. చివరిగా యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు, ఇదిగో మీరందరూ గెత్సేమనే తోటలో మీరు అందరూ ప్రేయర్ చేసుకోండి, నేను కొద్దిగా ఎదరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుని వస్తానని చెప్తాడు. ఈయన ఫస్ట్ టైం వెళ్ళి రాగానే వాళ్ళందరూ పడుకుంటారు. మరలా లేపుతాడు, ఇదిగో ప్రేయర్ చేయండి అని. మరలా వెళ్తాడు, వస్తాడు. ఇంకా 2-3 టైమ్స్ తిరిగిన తర్వాత ఇదిగో నేను అప్పగింపబడే టైం వచ్చేస్తుంది అంటారు. దీనికి ముందు ఆయన రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చినప్పుడు, నా గిన్నెలో నుంచి మీరు ఎవరో త్రాగలేరు, నేను రేపన్న రోజు నన్ను ఈ ప్రజలందరూ కలిపి శిక్షిస్తారు అని అనగానే పేతురు గారు ఒక మాట అంటారు, ప్రభువా ఎవడు వస్తాడో చూస్తాను, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను, నేను ఖచ్చితంగా నీకోసమే బ్రతుకుతానని బల్లగుద్ది చెప్పినట్టు చెప్పారు ఎవరో పేతురు గారు. ఎప్పుడైతే పోలీసులు వచ్చారు, సైనికులు వచ్చారు, మొత్తం అందరూ వాళ్ళ యొక్క వెపన్స్ పట్టుకుని వచ్చి యేసుక్రీస్తు వారు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసినప్పుడు పేతురు గారికి ఎప్పుడైతే పేతురు గారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారో పేతురు గారు ఒక కత్తి తీసి అక్కడున్న వ్యక్తి కుడి చెవిని నరికేస్తాడంట. చెవిని అంటే చూడండి ఎంత స్పీడ్గా ఉన్నాడో. మనం అనుకోండి చెవి నరకపోయి పీక నరికేస్తాం. ఎగ్జాక్ట్ కొట్టాడు పేతురు గారు. పట్మని అలా కొట్టగానే చెవి పడిపోయింది. అంటే చూడండి, వీళ్ళు వల వేసినప్పుడు చూడండి, మనం నార్మల్గా మనం వేసామనుకోండి మన సముద్రంలో పడిపోతాం. వల వేయడం అంటే ఈజీ కాదు. వాళ్ళు ఒక్కసారి అలా వేసారంటే అలా వ్యాప్తించి అలా పడాలన్నమాట.
ప్రతి టెక్నిక్ తెలుసు. ఒక మనిషి వచ్చి కొడుతున్నాడంటే తిరిగి ఎలా కొట్టాలో తెలుసు పేతురు గారు. ఒక్కసారి కొట్టాడు, చెవి ఊడిపోయింది. వెంటనే యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో కత్తిని పట్టుకున్నవాడు కత్తి చేతనే చంపబడతాడు, పేతురు నువ్వు అలా చేయకూడదని వెంటనే చెవి పట్టుకెళ్ళి అక్కడ పెట్టగానే చెవి నార్మల్ అయిపోయింది. అంటే చూడండి పేతురు గారి స్వభావం చూడండి. ప్రభువా నేను విడిచిపెట్టను, నీతోనే చనిపోతానని వ్యక్తి మీద కారణం వస్తూ ఊరుకుంటాడు పేతురు. చంపేయాలని వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వారు అన్నారు, వద్దు పేతురు వెళ్ళొద్దు అన్నాడు. ఇంక తర్వాత అక్కడ జరిగిన ఏంటంటే ఈయన వెళ్ళిపోతాడు కదా, నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు, కోడి కూసెమ్మని పని అంటారు. అన్నప్పుడు పేతురు గారు లేదు ప్రభువా నేను నిలబడతాను అన్నాడు. ఎప్పుడైతే రాగానే వాళ్ళు చేసింది ఏంటో తెలుసా, యేసుక్రీస్తు వారిని అలా పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయారంట. ఒక్కసారి పేతురు గారు ఒక్క సందర్భంలో మనం ఉంటే మనం ఏం చేస్తున్నాం అనేది ఈ ఎగ్జాంపుల్స్తో అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేశారంట, పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయారంట. రెండోది ఉమ్ము వేశారంట ఎవరి మీద, యేసుక్రీస్తు వారి మీద. అసలు పేతురు గారు చూసింది ఏంటో తెలుసా, ఉమ్ము వేసి మట్టిని ఇలా పిసికి కంటికి రాస్తే చూపు వచ్చింది. ఇప్పుడు ఆ ఉమ్ముని ఎవరి మీద వేస్తున్నారు ఇలా, మొఖం మీద వేశారంట. మనకి ఏ చేయి మీద పడ్డా ఇక్కడ పడ్డా పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ మొఖం మీద ఉమ్ము పడిందా ఆడ ముఖం చిత్తులపోయిలో కొడేస్తాం. అది చాలా అసహ్యమైంది, అది ముఖం మీద ఉమ్ము వేయడం అంటే. ఇది చూశారు. నెక్స్ట్ ఏంటో తెలుసా, అరచేతులతో యేసుక్రీస్తు వారిని కొట్టి ముసుకేసి కొట్టేశారంట, గుద్దేశారంట. గుద్దినప్పుడు ఎవరు కొట్టారు నిన్ను, నువ్వు అనేక ప్రవచనాలు చెప్తున్నావు కదా, అది అలా జరుగుద్ది ఇలా జరుగుద్దని, నిన్ను కొట్టినోడు ఎవడో నాకు చెప్పు అని అడిగారంట చుట్టూరు ఉన్న వాళ్ళు. ఇది చూశారు పేతురు గారు. చూసి ఇంకా ఎలా అయిపోయారంటే, ఇదేంట్రా దేవుడు అనే వ్యక్తి ఇలా రాగానే కొట్టినోడు చెయ్యిరిగిపోతే బాగుండు, లేదంటే ఉమ్ము వేసినోడు నోరు ఆగిపోతే బాగుండు, అక్కడే కళ్ళు తిరిగి పడిపోయి చనిపోతే బాగుండు. మనకి చాలా ఆలోచనలు వస్తాయి ఏమన్నా జరిగితే. ఆఫ్టర్ ఆల్ ఒక పెంచిన తల్లి తండ్రిని ఎగరేసి తన్నేస్తున్నారు, కొట్టేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేయలేమండి. ఏమనంటే నా తల్లి నా ఇష్టం అంటాడు. అప్పుడు అనుకునే విషయం ఏంటో తెలుసా, వీడు ఏ గోతులో పడిపోతే బాగుండు, ఏ చెయ్య పక్క వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటాం. అంటే తప్పు లేకుండా వ్యక్తిని కొడుతున్నాడంటే బాధ ఎక్కడ వస్తుంది మనకి, హృదయం నుంచి తన్నుకుని వచ్చేస్తుంది. ఇది పేతురు గారికి వచ్చింది. ఏంట్రా ప్రభుని ఇలా కొట్టేస్తున్నారు, మా సముద్రాన్ని ఆపేశాడు, తుఫాన్ని ఆపేశాడు, కొడుతున్న వ్యక్తిని చెయ్యి ఇలా అంటే వెళ్ళిపోద్ది కదా, ఎందుకు దెబ్బలు తింటున్నాడు, ప్రతి క్వశ్చన్ ఆయన మైండ్లో తిరిగింది. ఎప్పుడైతే ఇలా కొట్టేసి తీసుకెళ్ళిపోతున్నారో లోపలికి తీసుకెళ్ళిపోతారు ఎవరిని, యేసుక్రీస్తు వారిని. పేతురు గారు ఏం చేశారంటే అక్కడ లోపల ఉన్న వ్యక్తిని తన ఫ్రెండ్ అనుకుంటా, తనతో పాటు నన్ను కూడా లోపలికి తీసుకెళ్ళు, అసలు యేసుక్రీస్తు వారు ఏమవుతుందని నేను చూడాలి అని చెప్తారు. ఇలా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ అన్ని క్వశ్చన్లు వేస్తున్నారు, అలా జరుగుతుంది కదా విషయం అంతానే. జరిగినప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చి, ఇదిగో నువ్వు యేసుక్రీస్తు వారితో ఉంటావు నువ్వే కదా అంటే, నేను కాదు అంటాడు. తర్వాత మరలా వచ్చి చలి కాచుకుంటూ ఉంటాడంట. అక్కడ కూడా ఒక వ్యక్తి గుర్తుపట్టి, ఇదిగో నువ్వు యేసుక్రీస్తు వారితో ఉంటావు కదా, గలిలయవాడు నువ్వే కదా, నువ్వేనా అంటే, అయ్య బాబా నేను కాదు అంటాడు. మరలా ఇంకో విషయంలో, హే నువ్వు ఇక్కడ ఎక్కడో చూశాను నిన్ను, నువ్వు యేసుక్రీస్తు వారితో ఉంటావు కదా అంటే, ఆయన అన్న మాట ఏంటో తెలుసా, నేను ఆయన లేను అని తనకు తానే చెప్పించుకుంటాడంట. చూడండి ఎగ్జాంపుల్. ఇప్పుడు అమ్మ నువ్వేమన్నా తప్పు చేసావంటే, మా పిల్లల మీద ఒట్టండి, నా మీద ఒట్టండి ఎందుకంటారు, నేను చేయలేదని దానికి నమ్మేస్తాం కదా వెంటనే మనం. అరే పిల్లల మీద ఒట్టేంతవరకు వెళ్ళిపోయిందంటే ఎవరైనా పిల్లల మీద ఒట్టేస్తారా అని వెళ్ళిపోతాం, మనమే ఆగిపోతాం. అటువంటిది పేతురు గారు చెప్పించుకోవడానికి రెడీ అయిపోయారు. కానీ అక్కడ ఉన్న మాట చూడండి ఒకసారి, లూకా సువార్త 22వ అధ్యాయం 60వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 60వ వచనం. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకా నువ్వు మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగవందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఇక్కడ లూకా గారు పుస్తకాన్ని రాశారు కదా, ఇక్కడ మార్కు కానీ మత్తయి సువార్తలు కానీ యోహాను సువార్తలు కానీ అక్కడ విషయాన్ని చూసి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారని ఉంటుంది. కానీ ఈ లూకా గారు మెన్షన్ చేసిన వచనం ఏంటో తెలుసా, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. చూడండి ఈ మాట ఎలా ఉందంటే, ఇప్పుడు వరకు 3 సార్లు ఈయనంటే నాకు ఎవడో తెలియదు అన్నాను నేను.
వెంటనే ఏం కూసిందంట? కోడి కూసిందంట. అప్పుడు ఎవరు చూశారంట? పేతురు గారి వైపు యేసుక్రీస్తు వారు చూశారంట. ఎలా చూశాడో తెలుసా ఆయన? ఉమ్ము వేసిన ముఖంతో, గుద్దిన తర్వాత ఉన్న గాయాలతో, పట్టుకుని ఈడ్చుకు వెళ్ళిపోతున్న స్థితిలో పేతురు గారి వైపు అలా చూశారంట. ఏమన్నా తెలుసా? పేతురు, నేను అన్న మాట నీకు జ్ఞాపకం ఉందా? నువ్వు నన్ను ఎరుగువని ముమ్మారు అంటావు అన్నాను, నెరవేరింది చూడు. వెంటనే పేతురు గారు చూడండి 62వ వచనం, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. చివరిలో ఆయన ఇంకా క్వశ్చన్ వేయడానికి ఏమీ లేదు పేతురు గారికి. ఒక్కసారి అలా చూడగానే పేతురు గారు చాలా బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారు తెలుసా? యేసుక్రీస్తు వారిని నేను కాదన్నానా అని ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చూసారో బాధ తట్టుకోలేకపోయారు. ఎవరో? పేతురు గారు. నిజంగా సిచ్యువేషన్లో మనం ఉంటే చూడండి, గుద్దినా తిట్టినా అరచేతులతో కొట్టేసి ఉమ్ములు వేసేసిన టైంలో పలానా వ్యక్తి నాకు తెలిసిన వాడంటే మనకి పట్టే గతి ఏంటి చెప్పండి? సేమ్ అదే గతి పడుతుంది. పేతురు గారు, అయ్య బాబా నేను వెళ్తే నేను దొరికేస్తానని బయటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఇంకా ముమ్మారు అన్నాడో యేసుక్రీస్తు వారు చూడగానే కన్నీళ్ళ నిండా వచ్చినాయి, కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఆయనకి. ఎలా అంటే ఇంకా సంతాపపడుచు ఏడ్చాను. చాలా ఏడ్చాడంట. మరి నిజంగా 3 సార్లు ఒక్కసారైనా నాకు తెలుసని ఉంటే ఎలా ఉంది నువ్వు? నన్ను అడిగితే ఆయన యేసుక్రీస్తు వారు చూసిన చూపుగా సగం చచ్చిపోడండి పేతురు గారు. ఇది మనకి ఏ సందర్భంలో ఎదురవుతుందో తెలుసా? చనిపోయే ముందు ఏ వ్యక్తి అన్నా మనతో మాట్లాడుతూ కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడాడు అనుకోండి, ఆ మాటలకి మనకి చాలా బాధ కలుగుద్ది. ఇంత బాధ పెట్టుకుని మంచం మీద చనిపోతున్నాడు ఏంట్రాడు, ఈయన పట్టించుకునేవాడు ఆవిడ లేడా అన్న అంత బాధ కలుగుద్ది. అటువంటిది లోకం అంతా ఆయన అధికారులు ఉన్నప్పుడు ఆయన ఒంటరి వాడిగా అలా మరణానికి వెళ్ళిపోతుంటే నేను ఎందుకు ఏమీ చేయలేకపోయానని పేతురు గారు చాలా బాధపడ్డారు. ఆ చూపుకి చచ్చిపోయాడండి పేతురు గారు. ఇంకా అలా చూడగానే ఇంక రే తప్పు చేశాను రాని, తప్పు చేసేసిన తర్వాత బాధపడతాం మనం, ఎందుకు చేసామని. అప్పటి వరకు ఆలోచించాం, మనకు వచ్చిన ఇబ్బందుల వల్ల, శ్రమల వల్ల, కష్టాల వల్ల దేవుని కాదంటాం. కాదన్న తర్వాత ప్రభువు కనుక మనల్ని ఒక్కసారి చూశాడంటే అక్కడికి మనం పశ్చాత్తాపడితే ఏడుస్తారు పేతురు గారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తారు. ఆయన చెప్పింది ఏంటంటే నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను అంటాడు కదా. తిరిగి లేచే టైంలో ఫస్ట్ స్త్రీలు వెళ్తారు ఆయన దగ్గరికి, చూస్తారు. ఖాళీగా ఉంటుంది సమాధి. అక్కడ ఉన్న వ్యక్తి చెప్తాడు, ఈయన లేడమ్మా తిరిగి లేచాడని చెప్తారు. చెప్పినప్పుడు వెళ్ళి శిష్యులకు చెప్తారు. దేవతతో చెప్పుద్ది అనమాట ఆయన మాట. ఏమని, ఇదిగో స్త్రీలారా మీరు వచ్చారు కదా, యేసుక్రీస్తు వారు లేరు, తిరిగి లేచారు ఆయన అని దేవదూత చెప్పగానే మీరు వెళ్ళి శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి అని ఉంటుంది వచనం. శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి అని ఉంటుంది. వెంటనే వెళ్ళి చెప్పగానే పేతురు గారు గబగబా పరిగెట్టుకుని వచ్చేసాడండి. దేనికోసం పరిగెట్టుకు వచ్చాడు తెలుసా? చివరి క్షణాలు యేసుక్రీస్తు వారు నన్ను అలా చూస్తూ వెళ్ళిపోయాడు. 3 days వరకు నిద్ర పట్టలేదు పేతురు గారికి. నేను ఎందుకు తప్పు చేస్తానని 3 days వరకు ఇంకా ఆయన ఎలా ఉన్నాడంటే, అరే అనవసరంగా నేను ఈ తప్పు చేశాను అది బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తిరిగి లేచారనగానే ఆ సంతోషాన్ని పట్టలేక వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు చూస్తే యేసుక్రీస్తు వారు అక్కడ ఉండరు. ఎప్పుడు చూడాలి ఆయన్ని అని ఆలోచన ఉంటుంది. మరలా యేసుక్రీస్తు వారు శిష్యులందరూ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ప్రత్యక్షం అవుతారు. అప్పుడు తోమ ఉండడు. చూడగానే అనుకున్నాడు ఎవరు? పేతురు గారు. క్వశ్చన్ వేసాడు అక్కడ. తోమ గారు వెళ్ళి అడిగారు ఏమని? రెండోసారి ప్రత్యక్షం ఆయన, ఇదిగో నేను ఆయన గాయాల్లో వేలు పెడితేనే కానీ చూడనని. యేసుక్రీస్తు వారు మరణించక ముందు ఎన్నో క్వశ్చన్లు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో విధాలుగా అడిగిన పేతురు గారు ఆ క్షణాన్ని వచ్చినప్పుడు ప్రభు ఇది నిజంగా నువ్వేనా అని ఎందుకు అడగలేదు? క్వశ్చన్ వేసే టైం అంతసేపు క్వశ్చన్లు అడిగాడు. క్వశ్చన్ వేసేది ఏం లేదు, నా జీవితాన్ని నేనే క్వశ్చన్ చేసుకోవాలి. క్వశ్చన్ లేదు ఇంకా ఆయన దగ్గర. ఒకటే ఉంది, ఆయన నా కోసం మరణించాడు, నేను చేసిన పాపాల వల్లే జరిగింది ఇది. నేను నిజంగా ఒక్కసారి ఆయన నాకు తెలిసి ఉంటే సరిపోదు, నన్ను ఆయనతో చంపేసి ఉంటే సరిపోదులే అని అనుకున్నాడు. అంత స్టేజ్కి వెళ్ళిపోయాడు ఎవరు? పేతురు గారు. అప్పుడు చూశారు. తర్వాత యేసుక్రీస్తు వారు 40 దినాలు అక్కడే చాలామంది కనిపించారంట. పేతురు, యాకోబు, యోహాను, ఒక దిదుమనబడిన ఒక్కొక్క 4 శిష్యుల వరకు ఒక స్థలాన్ని ఉన్నప్పుడు పేతురు గారు అంటారు, ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, ఎవరన్నా నాతో వస్తారా? అప్పుడు ఆ 4 శిష్యులు వెళ్తారు పేతురు గారితో. వెళ్ళినప్పుడు మరలా సేమ్ జరుగుద్దండి. రాత్రి అంతా వల వేసిన ఒక్క చేప కూడా పట్టరంట వాళ్ళు. ఒడ్డుకు వచ్చేస్తారు.
వలలు కడుక్కుంటారు. ఈలోపు యేసుక్రీస్తు ఆ ఒడ్డు దగ్గరికి వచ్చి, తినడానికి ఏ చేప అయినా ఉందా మీ దగ్గర అని అడుగుతారు. ప్రభువా, రాత్రి అంతా మేము వల వేసాం కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు ప్రభు అని అంటారు. ఒక్క చేప కూడా దొరకలేదు. దూరం నుంచి ఉన్నారు కదా, యేసుక్రీస్తు అని గుర్తుపట్టలేదు వాళ్ళు. పొద్దున్న చూసాం ఒక చేప కూడా దొరకలేదని మాట్లాడారు. మీరు కుడిపక్క వల వేయండి అని అంటారు. వల వేయగానే చేపలు పట్టారు. అప్పుడు అర్థమైపోయింది, ఇదిగో యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చాడని. వెంటనే అందరూ మాట్లాడుకుంటున్నారు. పేతురు గారు అప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? వస్త్రహీనుడే ఉన్నాడంట బోట్లో. ఇంటూ వలలు పడ్డానికి వెళ్ళాడు, రాత్రి అంతా పట్టాడు, చిరాకు వస్తుంది ఆయనకి, అలా ఉండిపోయాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చారనే విషయం వినబడిందో వెంటనే వస్త్రహీనుడే ఉన్నాడు కదా, అలా కనిపిస్తే బాగోదని వెంటనే సముద్రంలో ఉతికేస్తాడు ఆయన పేతురు గారు. ఉతికేసి వాళ్ళని ఆయన వేసుకునే దుస్తులు ఉంటాయి కదా, అది ఇమ్మంటాడు. ఇంకా ఇంచుమించాల్లో 300 అడుగులు దూరంలో ఉంటారు. ఇంకా పేతురు గారికి వచ్చిన ఉత్సాహం ఏంటో తెలుసా? వెంటనే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలి. ఇదే సీన్ ఎక్కడ జరిగింది చెప్పండి? స్టార్టింగ్లో జరిగింది. కొన్ని చూడండి, మన జీవితాల్లో జరిగిన విషయాలే మరలా మనకి దేవుడు చూపిస్తున్నాడంటే ఆ సిచ్యువేషన్ నుంచి ఇంకా మనం సరి అవ్వలేదని దాని అర్థం. పేతురు గారిని స్టార్టింగ్లో అన్నారు, నువ్వు మనుషులు పట్టే జాలరు కాదు, అదే చేపలు పట్టే జాలరు కాదు, మనుషులు పట్టే జాలరు కింద చేస్తాను, నువ్వు రా అన్నాడు. వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళిపోయారు? పేతురు గారు చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. మరలా వెళ్ళాడు. వెళ్ళి రాగానే వాళ్ళు భోజనం చేశారు. చేస్తున్నప్పుడు పేతురు గారిని యేసుక్రీస్తు ఒక క్వశ్చన్ వేస్తారు. ఏమన్నా తెలుసా? పేతురు, వీరందరిలో, అంటే ఇంకా శిష్యులు ఉన్నారు కదా, వీరందరిలో ఎక్కువ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతారు. ప్రేమిస్తున్నాను ప్రభు అంటారు. మరలా రెండోసారి, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. మూడోసారి, ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. ప్రతిసారి యేసుక్రీస్తు వారు చెప్పిన రిప్లై ఏంటో తెలుసా? అయితే నా మందని కాయి, నా మందని మేపు, నా మందని కాయి, ఇలా 3 సార్లు ఆయన జవాబిస్తాడు. చివరిలో, ప్రభా నీకే తెలుసు కదా ప్రభా, ఇంతగా మాట అన్నాడో తెలుసా? ఒకరోజు నేను ముమ్మారు అబద్ధం ఆడినప్పుడు నీ వెనకాల నేను ఉంటానన్నాను, కానీ నువ్వు ఆ చూసిన చూపుగా నా జీవితంలో నేను ఎందుకు పుట్టానురా, ఎందుకురా నేను ఎలా తప్పు చేశానో అర్థమైపోయింది, నా లైఫ్ ఏంటో నీకు తెలుసు కదా ప్రభా అని అంటారు. వెంటనే యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పిన మాటలు ఏంటో తెలుసా? పరలోక తాళపు చెవి నీకు ఇస్తాను. సంఘానికి నువ్వు ఎలా ఉండాలి తెలుసు? ఇప్పుడు సంఘాన్ని నువ్వు కాయాలి, నువ్వు కాపరిగా పెడుతున్నాను నేను వెళ్ళిపోతున్నాను కదా, ఈ ప్రజలందరినీ నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని పేతురు గారికి అన్నీ చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోతారు. అంటే చూడండి, ఎక్కడ సామాన్య వ్యక్తిగా బ్రతుకుతున్న పేతురు, ముమ్మారు అబద్ధమాడిన పేతురు చేతిలో దేవుడు ఏం పెట్టాడు తెలుసా? ఒక సంఘాన్ని పెట్టాడు. పరలోకపు ఒక తాళపు చెవి ఆయన దగ్గర పెట్టాడు. ఇదే పేతురు గారు సువార్త చేస్తూ 3,000 మంది మారారంట. ఎంతమంది? 3,000 మంది ఒక్క రోజునే యేసుక్రీస్తు వారిని తెలుసుకుని బాప్తిసం తీసుకున్నారు. 3 సార్లు అబద్ధం ఎక్కడ? 3,000 మంది మారడం ఎక్కడ? చూసారు, రెండింటికి అసలు సంబంధం ఉందా? 3 ఎక్కడ, 3,000 ఎక్కడ? అస్సలు సంబంధం లేదు. అంటే చూడండి, నువ్వు చేసిన తప్పుని ఒప్పుకున్నావు అనుకో, తర్వాత దేవుడు నీతో చేయించుకునే కార్యాలు అనేకమైనవి ఉంటాయి. నువ్వు చేసిన కార్యాలు అనేకమైనవి ఉన్న తర్వాత నేను ఒప్పుకుంటాను, ఇంకా టైం ఉందని ఆగిపోయావు అనుకో, దేవుడు నీ ద్వారా ఉన్న ప్రణాళిక నువ్వేం చేస్తున్నట్టు? తొక్కేస్తున్నట్టు. ఎప్పుడైతే పేతురు గారు వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తారో 3,000 మంది మారిపోతారు. ఇంకా దోర్కా అనే స్త్రీ ఉంటుంది తెలుసు కదా మీకు? దోర్కా, ఆమెను కూడా, చనిపోయిన ఆమెని తిరిగి బ్రతికిస్తాడు. పేతురు గారు ఎలా అయిపోయారంటే అప్పుడు ప్రజలకి ఆయన నీడలో నడిస్తే, ఇప్పుడు ఆయన ఎలా నడుస్తున్నారు కదా, కుష్ఠరోగుల్ని, మంచం పట్టిన వాళ్ళని, వాళ్ళందరినీ అలా నీడలో పడుకోబెట్టేవారంట. అంటే పేతురు ఎప్పుడైతే ఎలా వెళ్తున్నారో ఆ నీడ తగిలి స్వస్థత వచ్చేయాలన్నంత పీక్కి వెళ్ళిపోయారు ప్రజలందరూ. ఇంకప్పుడు పేతురు గారు అంటే జాలరుగానే తెలుసు. ఇప్పుడు పేతురు అంటే ఎలా తెలిసిందో తెలుసు వాళ్ళందరికీ? స్వస్థత ఇస్తున్నారు, చనిపోయిన వాడిని తిరిగి లేపుతున్నాడని. ఒకరోజు గారెడి సీమోన్ వస్తాడు. వచ్చి ఏమంటాడో తెలుసా? ఇదిగో నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, నువ్వు పరిశుద్ధాత్మ అందరికీ వస్తుంది కదా, ఆ వరాన్ని నాకు ఇయ్యి అంటాడు. నీకు ఎంత కావాలని అడుగుతాడు. పేతురు గారు ఏమన్నారో తెలుసా? దేవుని శక్తిని వరాలు ఇచ్చి కొనుక్కునేంత కాదు, అది చాలా గొప్పది. అది నువ్వు పొందుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? నీ లైఫ్ని నువ్వు మార్చుకోవాలి. అంటే చూడండి, పేతురు గారు క్వశ్చన్లు వేశారు ఒకరోజు. అదే పేతురు గారు ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్లు చేస్తుంటే ఏం చేస్తున్నాడు తెలుసా? ఆన్సర్ చేస్తున్నాడు. ఎలా మారిందంటే లైఫ్, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సిలువ గట్ట అని ఆయన చూసి నా లైఫ్ ఇంకా మారిపోవాలనుకున్నాడు, చాలా మందిని సంఘాలను కట్టాడు, చాలా ప్రదేశాల్లో సువార్త చేశాడు.
ఇంకా ఎలా ఉందంటే ఆయన లైఫ్, ఈయనతో వెళితే ఈయన నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అని అన్ని జనులు నమ్మారంట. అన్ని జనులు ఒక వ్యక్తి ఎవరో తెలుసా? కొర్నేలి. కొర్నేలి గుర్తున్నాడు కదా మనకి, ఇటాలీ పటాలం అనబడిన పటాలంలో కొర్నేలి అనే వ్యక్తి. ఆ రోజే వాళ్ళ కుటుంబస్తులు అందరూ రక్షణ పొందుకున్నారంట. అంటే చూడండి పేతురు గారి లైఫ్ ఎలా మారిపోయిందో. ఒక్కసారి కనుక మనం ఆయన దగ్గర ఒదిగి, ఇక నేను నా లైఫ్లో జరిగిన తప్పు మరలా నేను చేయను, నిన్ను పూర్తిగా నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ఆనుకుని నేను నడుస్తానంటే మన లైఫ్ని మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, మనల్ని బట్టి అనేక మందిని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇలా అయింది పేతురు గారి లైఫ్. పేతురు గారు మరి ఇంత జరిగింది కదా, ఆయన మనకేమన్నా చెప్పాడా? అర్థమైంది మీకు? ఇన్ని అనుభవాలు వచ్చిన వ్యక్తి, ఇన్ని కష్టాలు పడిన వ్యక్తి, యేసుక్రీస్తు వారి విషయంలో ఇంత పశ్చాత్తాపడిన వ్యక్తి మనకేమన్నా చెప్పాడా అని చూడగలిగితే ఈయన 2 పత్రికలు రాశాడు. ఏంటి చెప్పండి? పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక. ఆ పత్రికలో మనం 4 విషయాలు తెలుసుకుంటే మన జీవితం ధన్యమైనట్టు. ఆ 4 విషయాలు ఏంటో చెప్తాను చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీ విశ్వాసం ఎప్పుడు మీకు ప్రతిఫలం చూస్తుందో తెలుసా? యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షమైనప్పుడు అంట. యేసుక్రీస్తు వారు మనకి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు చెప్పండి? 2వ రాకడలో ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఏమంటున్నారు చూడండి, మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగును. ఈ విశ్వాసం ఎంత గొప్పదంటేనంట, పేతురు గారు వివరిస్తూ, బంగారం కంటే విశ్వాసం చాలా గొప్పదంట. మనం ఈ పాయింట్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే బంగారం మీద అంత మమకారం ఉండదు. వినండి, చాలామంది అనుకుంటారు నాకు మెల్ల వేసుకుంటే గొలుసు లేదు, బంగారం లేదు, రింగ్ లేదని. దానిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నాకు విశ్వాసం ఉందా, బంగారం ఉందా? పేతురు గారు చెప్తున్నారు, మీ యొక్క బంగారం కంటే విలువైనది ఏంటి? విశ్వాసం చాలా విలువైందంట. మనం ఏం లెక్కలు వేసుకోవాలి తెలుసా? నాకు ఇన్ని తులాలు, ఇన్ని గ్రాములు బంగారం ఉందని లెక్కలు వేసుకోండి భూపరంగా. ఎందుకంటే తర్వాత మీరు కష్టపడిన దానికి, మీ పిల్లలు బ్రతకడానికి ఓకే. నీ దగ్గర ఎంత విశ్వాసం ఉంది? నీ పిల్లల్ని దేవుళ్ళో నడిపించేంత విశ్వాసం నీలో ఉందా? నీ భర్తను మార్చుకునే విశ్వాసం నీలో ఉందా? నీ భార్యను మార్చుకునే విశ్వాసం నీలో ఉందా? నిన్ను చూసి నీ బంధువులు కానీ మిత్రులు కానీ, రే వీడు ఇతరులకు సహాయం చేస్తున్నాడు రా, దేవుడిని నమ్ముకుని కానీ వీడి విధానం మారిందిరా అని చెప్పుకునే అంత విశ్వాసం నీలో ఉందా? ఇది మెయిన్. శ్రమలు, హింసలు ఇవన్నీ పేతురు గారు ఎందుకు మెన్షన్ చేశారు తెలుసా? ఆయన ఇవన్నీ పడ్డాడు కాబట్టి. ఇంకో 2వ వచనం చూడగలిగితే మనం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఫస్ట్ విశ్వాసంలో నిలబడాలి. 2వ చూడండి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. చూడండి, స్త్రీలందరికీ చెప్తున్న ఒక చిట్కా లాంటిది అనమాట ఇది. ఒక రూల్ ఖచ్చితంగా మీరు అందరూ పాటించాలి అని చెప్పింది ఏంటో తెలుసా? మీరు గనక పవిత్రంగా బ్రతికితే గనక నీ భర్త వాక్యం విన్నాడా లేదనేది అనవసరం. ఖచ్చితంగా నిన్ను బట్టి ఎవరు మాడతాడంట? నీ భర్త మారతాడంట. అంటే చూడండి, కొంతమందిలో ఇంకా భర్తలో మారడం లేదంటే ఇంకా స్త్రీలలో చాలామంది వాక్యాన్ని ఇంకా ఆయనలో ఉండాలి, పవిత్రంగా బ్రతకాలి. చూడండి, అక్కడ ఉంది చూసారా, పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడం వలన రాబట్టవచ్చును. నిన్ను బట్టి ఒక చీర అడిగితే నీ భర్త ఆలోచించి ఏదైనా ఎక్స్ట్రా టైం చేసి, పిల్లలకి ఫీజు కావాలంటే ఎక్స్ట్రా టైం చేసి సంపాదిస్తున్నాడు కదా నీ భర్త, నువ్వు అడిగితే. అటువంటిది దేవుళ్ళో నువ్వు రా అని చెప్పాలంటే ఆ దేవుడి యొక్క అనుభవం ఎలా ఉంటుంది ఇంట్లో నువ్వు చూపించాలి. ఆ ప్రార్థన అనుభవం నువ్వు పాడుతుంటే పాట వినగానే నీ భర్త, అమ్మ నా భార్య ఎంతలా పాడుతుందా అనేటట్లుగా రావాలి. అంటే చూడండి, మీ భర్త నడవడిలు మార్చబడాలంటే మీలో ఎవరు నిండిపోయి ఉండాలి? పూర్తిగా దేవుడు నిండిపోయి ఉండాలి. ఇంకా మరి స్త్రీలకు చెప్పాడు, పురుషులకి ఏమన్నా చెప్పాడు అంటే 7వ వచనం చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా
జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగు ఉండినట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. బలహీనమైన ఘటమని ఎందుకన్నాడంటే మగవాళ్ళ మీద చూస్తే ఆడవాళ్ళ కొద్దిగా సెన్సిటివ్ కదా. వీళ్ళని ఎలా చూడాలంటే తెలుసా, మనం గాజు బొమ్మలా చూడాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట. అంటే పేతురు గారు చెప్తున్నాను అంటే నాకు ఏదో అనుభవం వచ్చి కాదు, అక్కడ ఉన్న విషయాన్ని చూడండి. సన్మానించి, భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుండినట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. అంటే చూడండి, జ్ఞానం చొప్పున కాపురం చేయాలంట. అక్కడ ఉన్న లైన్ ఏంటో తెలుసా, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు. అంటే భార్య భర్తలు కనుక ఇద్దరిలో ఎవరు సరైన త్రోవలు కానీ సరైన మార్గం కానీ లేకపోతే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించడంట. కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కరెక్ట్గా ఉన్నారంటే దేవుడు వారి మొర ఆలకిస్తాడు. ఇంకా దేవుడు మీ కుటుంబాల్లో మీ మొర ఆలకించట్లేదంటే, ఒకటి ఫాల్ట్ భర్తలన్నా ఉండాలి, రెండు ఫాల్ట్ ఎవరిలో ఉండాలి, భార్యలో ఉండాలి. ఇప్పుడు వరకు మీరు కొన్ని అంశాలు ప్రార్థనలో పెట్టుంటారు, అవి ఇంకా నెరవేరపోవడానికి కారణం మీరేనేమో అని ఒక్కసారి మీకు మీరు ప్రశ్న వేసుకుంటారు. నిజంగా పేతురు గారు చెప్పినట్టు బ్రతికితే ఈ కుటుంబాలు గొడవలు ఉండవండి. నిజంగా గొడవలు ఉండవు. భార్యను గాజుమమ్మలా చూసుకుంటే భార్య ఏమన్నా అనగలదా? ఏమనలేదు. ఇదిగో నా భర్త నన్ను చూసి మారాలని, పవిత్రంగా బ్రతకాలని భార్య కంకణ కట్టుకుని బ్రతికితే భర్త ఏమన్నా అనగలడా? అనలేడు. అంటే చూడండి, కుటుంబాల్లో ఎలాగా నిలబడాలనేది పేతురు గారు చెప్పారు. ఇంకేం చెప్పారంటే, ఈయన 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలువాడిన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువై ఉన్నట్టుండక మందకు మాదిరులుగా ఉండండి. ఈయన చెప్పింది ప్రతి పాస్టర్కి ఏమవుద్ది చెప్పండి, ఖచ్చితంగా పాటించాలి. ఏమని చెప్పాడు తెలుసా ఆయన? దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగా మీరు సేవ చేయండి. మీ కింద కొంతమంది మందన పెట్టాడంటే వాళ్ళలో ఏ వ్యక్తి గురించైనా అడిగేది ఎవరినో తెలుసా? మిమ్మల్ని అడుగుతాడు దేవుడు. చూడండి, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువు అయినట్టుండగా మందకు మాదిరిగా ఉండండి. మందకు ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలంట. సపోజ్ మీకు గొర్రెలు కాసేవాళ్ళు ఉన్నారు కదా, గొర్రెలు ఎలా ఉంటాయో కాపరి కూడా అలాగ ఉంటాడు. కాపరి సూటు బూటు వేసుకుని తిరగడు. చూడండి, ఏ గొర్రెలు కాపరైనా తిరుగుతాడా? చూడండి, అబ్జర్వ్ చేయండి. మంచి కారు మీద వచ్చి మంచి అలా విలాసాలు కూడా చేస్తారా? చేయడు. మందకు మాదిరిగా ఉండాలని వాళ్ళు వెన్నంటూ ఉండి ప్రతిదీ పరిశీలన చేస్తాడు. నేడు ఏమంటున్నాడు తెలుసా దేవుడు? మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేయడం మానేసి మీకు అప్పగించిన సంఘంలో పరిచర్లో మీరు మాదిరికరంగా ఉంటున్నారా? దీనికి కూడా ఆయన ఆన్సర్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటం పొందుదురు అన్నారు. అంటే చూడండి, మీకు ప్రతిఫలం ఎక్కడ ఇస్తాను తెలుసా? మహిమ. చూడండి, కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంటే ఒక మహిమ కిరీటాన్ని ఎవరికి పెడతాడంటే దేవుడు పాస్టర్ గారికి పెడతాడంట. నేడు పాస్టర్ గారు ఏం కోరుకుంటున్నారు చెప్పండి? సాల్వలకు అప్పాలని కోరుకుంటున్నారు. నా మెసేజ్ని అబ్బా సూపర్ కుమ్మేశారు ఎరగేశారని కోరుకుంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మందకు మీరు మాదిరిగా ఉండండి అని చెప్పాడు దేవుడు. ఏ మందకి ఏ పాస్టర్ మాదిరిగా లేకపోయినా దేవుడు మహిమ కిరీటం అనేది నీకు ఇవ్వడం. ఫస్ట్ అడిగేది నిన్నే, ఏం చేస్తున్నావు నువ్వు అని. నేడు చాలా యూట్యూబ్లో చూస్తున్నాం మనం, ఆ పాస్టర్ గారిని తిడుతున్నాడు, ఈ పాస్టర్ని తిడుతున్నాడు, ఇలా రకరకాలుగా చూసి ఇదేంట్రా పాస్టర్లు అయిన వాళ్ళు ఇలా మారిపోతున్నారని. కింద ఒక మాట ఉంటుంది, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకోగుండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్లే ఎవరిని మృంగుతున్నా అని చూస్తున్నాడు. వీడు సాతాను అంటాడు తెలుసా? ఎవరిని మృంగాలని చూస్తున్నాడు. కుటుంబంలో భార్యగా నిన్ను మింగాల, భర్తగా నిన్ను మింగాల, లేదా మీరు వెళుతున్న సంఘంలో ఉన్న సంఘ పెద్దని మింగేయాలని చూస్తాడంట. ఒక్కసారి సాతాను చేతికి కనుక నువ్వు దొరికేసావు అనుకో, నీ కింద ఉన్న మందకు సమాధానం ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే దేవుడిచ్చిన సంఘం విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు రేపన్న రోజు మందగానే మేపుతున్నాను కదా, నన్నే క్వశ్చన్ చేస్తాడు. నిన్నే కనుక సాతాను మింగేస్తే నిన్ను బట్టి సంఘానికి వచ్చిన కుటుంబాలన్నింటినీ ఎవరి చేతిలో ఉన్నట్టు? సాతాను చేతిలో ఉన్నట్టు. వారి కుటుంబాల పరిస్థితులన్నీ ఎవరు మార్చేసినట్టు? పాస్టర్గా నువ్వే మార్చేసినట్టు. అంటే చూడండి, పేతురు గారు ఎందుకు ఇలా చెప్తున్నారు తెలుసా? తోటి పెద్దను నేను.
తోటి సంఘ కాపరి నేను మాత్రం ప్రజలందరికీ ఎలా ఉన్నాను, మాదిరిగానే బతికాను. వాళ్ళ కష్టాల్లో ఉన్నాను, వాళ్ళ సుఖాల్లో ఉన్నాను. ఇలా ప్రతి పెద్ద మీరు అందరూ ఉండాలని వాళ్ళందరినీ హెచ్చరించాడు. అంటే చూడండి, పేతురు గారి లైఫ్ స్టైలు ఒక భార్యకి తెలుసుకుంటే కాపురం ఎలా చేయాలో అర్థమవుద్ది, భర్తకు తెలుసుకుంటే ఎలా తెలుస్తుంది. అక్కడ పిల్లల గురించి కూడా చెప్తాడు. చిన్న పిల్లలారా పెద్దలకు లోబడి ఉండండి, దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసుకులే ఉండండి, ఆయన హెచ్చించే టైం ఒకటి వస్తుంది. అంటే యవ్వనస్తులకు కూడా చెప్పాడు, మీరు కనుక ఓపిక పట్టుంటే ఏదో రోజు దేవుడు ఏం చేస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఎగ్జాంపుల్ ఎవరో నేనే, పేతురు గారు కదా ఎగ్జాంపుల్. ఆయన లైఫ్లో చూడండి, ఉన్నాడు దేవుడు ఏం చేశాడు, అడిగిన దానికన్నా ఆలోచిస్తున్నాడు, తొందరపాటు స్వభావం ఎక్కువ, విషయాలు తెలుసుకున్నాడు, ప్రశ్నే వేయకూడదు. ఇంకా నేను ఎలా ఉండాలి, కాముగా ఉండాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయారో అప్పటి నుంచి ఆయన ఒక్క ప్రశ్న లేదండి దేవుడిని. మనం కూడా మన జరిగిన ఇబ్బందుల్లో కష్టాల్లో దేవు ఇలా అయిపోతుంది అనే దానికన్నా మౌనంగా మనం అలా ఉంటే కార్యం చేసేది ఎవరో, దేవుడే చేశాడు. ఇందుకే పేతురు గారు ఎలా చనిపోయారో తెలిస్తే మనకు చాలా బాధ వస్తుందండి. ఇన్ని పత్రికలు రాశారు, ఎంతమందికి సువార్త ప్రకటించారు, ఇలా ఉండాలని చెప్పిన పేతురు గారిని ఒకరోజు ఒక జైల్లో వేశారంట. ఆ జైలు చాలా విచిత్రంగా ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉంటుందంటే, అది భూమిలో తవ్వబడిన ఒక గుహ లాంటిది. పైకి రావడానికి మార్గం ఉంటుందంట, కానీ లోపలికి వెళ్ళడానికి మార్గం ఉండదంట. అంటే చూడండి, ఏ వ్యక్తినైనా అందులో దింపాలి అంటే గొలుసులు కట్టి దింపాలి. ఏం కట్టి దింపాలి, గొలుసులు కట్టి దింపాలి. ఇంకా అందులో దింపారంటే ఇంకా పైకి వచ్చే దారి ఉంటుందంట, కానీ ఎవ్వరూ రాలేదంట అందులోంచి. అటువంటి దాంట్లో పేతురు గారిని ఎన్ని రోజులు పెట్టారు తెలుసా, 9 నెలలు పెట్టారంట. ఎన్ని నెలలు, 9 నెలలు. యేసుక్రీస్తు వారు పేతురు గారితో మాట్లాడతారు, నీ అంత్య దినాలు ఎలా ఉంటాయి తెలుసా పీటర్, నువ్వు నీ నడుము పట్టుకుని నీకు ఇష్టం కాని చోటికి తీసుకెళ్ళిపోతారు అని అంటారు. ఎప్పుడైతే 9 నెలలు ఆయన అందులో ఉన్నాడో, ఆయన అందులో చనిపోలేదంట. పేతురు గారు అంట చాలామంది అందులో వేసినారు, చాలామంది చనిపోయేవారంట. వాళ్ళకి రోమీలకు ఉంది ఏంటంటే, ఒక మనిషిని కిరాతకంగా చంపడమే వాళ్ళ ఏకైక లక్ష్యం. పైగా ఎవరన్నా బాగా చంపుతారంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజల్ని వివిధ రకాలుగా చంపుతారు. అలా ఒక రకం ఏంటో తెలుసా, ఒక గుహ. ఆ గుహ ఇంచుమించు 100 అడుగులు ఉంటుందంట. స్తంభాన్ని కట్టి దింపుతారంట. లోపల శవాల కొంపు కొడద్ది, పురుగులు తిరిగితే చీకటి వెలుతురు అనేది ఉండదంట. ఇంత దారుణంగా ఉన్న ఆ గుహలో పేతురు గారు 9 నెలలు బతికారంట. ఎన్ని నెలలు, 9 నెలలు. ఎలా బ్రతికారంటే, ఒక వ్యక్తి నార్మల్గా ఒక కోటేషన్ ఉందన్నమాట. కోటేషన్ కాదు, ఆయన లైఫ్ గురించి రాస్తే ఏమన్నాడో తెలుసా, పేతురుని దేవుడు రాయి అని ఎందుకు అన్నాడు, ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడంట ఒక భక్తుడు. ఎందుకన్నాడు తెలుసా, వేరే రాయి లాంటిడు రా పేతురు నువ్వు. స్టార్టింగ్లో చెప్పాడు, ఈయన లైఫ్ యేసుక్రీస్తు వారికి తెలుసు కదా, ఎండింగ్ వరకు తెలుసు యేసుక్రీస్తు వారికి. కానీ స్టార్టింగ్లో చెప్పిన మాట ఏంటో తెలుసా, పేతురు నువ్వు రాయి లాంటిడివి. ఎండింగ్ 9 నెలల్లో ఎలా బ్రతికాడైనా, రాయిలా బతికాడు, కదలలేదు. 9 నెలల్లో ఆ గుహలోనే ఉన్నాడు. దేవుని ఒక్క చిన్న మాట అడగలేదండి. దేవుడు నన్ను రక్షించి ఇన్ని కార్యాలు చేస్తూ. పేతురు గారిని చూడండి, పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా, దేవదూతను పంపి ఆ జైల్లోంచి తీసుకొచ్చాడంట. సంఖ్యలు అలా ఉన్నాయి, అలా వచ్చేసాడు ఆయన. ఇంత చేసిన ఆయన గుహలో నుంచి పేతురుని బయటికి లాగలేడు, చేయగలడు. కానీ పేతురు గారు అడగలేదు. ఇన్ని చూసిన ఆయన చివరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క క్వశ్చన్ కానీ, దేవ ఇది నా జీవితంలో చేయను కానీ అడగలేదు. అంటే ఏంటంటే, ఇప్పటి వరకు నా జీవితంలో నువ్వు నాకు చేసింది నాకు చాలు ప్రభువా, ఇకపై నేను చేసేదంతా నీ కోసమే. 9 నెలలు రాయిగా బ్రతికాడంటే ఆలోచించండి. ఎన్నో ఆలోచనలు వస్తాయి. కుటుంబం గురించి ఆలోచన వస్తుంది. సంఘంగా ఈయన చూడండి, ఒక కుటుంబం పెద్దగా ఉన్నాడు, ఇంకా సంఘానికి కాపరిగా ఉన్నాడు. ఒక్క సంఘానికి కాదు, అనేక సంఘాలకి కాపరిగా ఉన్న ఈయన ఆ యొక్క గుహలో కూర్చుని ఎంత ఆలోచించుంటాడు చూడండి. 9 నెలలంట విశ్వాసాన్ని ఇంతు కూడా కదపలేకపోయారంట. రోమీలు 9 నెలలు ఆయన విశ్వాసాన్ని అసలు కదపలేకపోయారంట. గుహలో చూసి 9 నెలలు అయినా చావడరా, 9 సంవత్సరాలైనా చావడి బతికేస్తాడరా అని వెంటనే ఏం చేశారు తెలుసా, పేతురు గారిని అందు నుంచి బయటకు తీసుకొచ్చారంట. తీసుకొచ్చి రోమీలు ఏంటంటే సిలువ వేసి చంపుతారు. పేతురు గారిని సిలువ వేసి చంపుదాం అన్నప్పుడు పేతురు గారు రిక్వెస్ట్ పెట్టుకున్నారు. రిక్వెస్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు వల్ల నన్ను చంపకండి, నన్ను సిలువ ఎలా వేసి రివర్స్లో తిరగేసి వేసి నన్ను చంపండి అని అంటారు. చూడండి, యేసుక్రీస్తు వారిలా చనిపోయే అంత గొప్ప వ్యక్తి నేనైతే కాదు. నా లైఫ్ ఏంటో నాకు తెలుసు. 9 నెలలు
ఆయన కంప్లీట్ లైఫ్ అంతా ఆయన ఆ గుహలోనే ఆలోచించుకొని ఉంటాడు. ఇన్ని సంఘాలకు తిరిగాను, నేను ఎంత చేశాను, ఇదంతా దేవుడు కృప ఉండబట్టే కదా నేను అంత అలా చేశాను. నా లైఫ్ అయిపోయింది, నన్ను యేసుక్రీస్తు వారిలా కాదు, నన్ను తిరిగి చంపండి అన్నారు. పేతురు గారిని ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు వారిని చంపనట్టే తిరిగి సిలువని తిప్పి చంపేశారంట. ఎవరిని? పేతురు గారిని. అంటే చూడండి, ఒక బండగా కనుక నువ్వు ఉండగలిగితే, రాయి లాంటి స్వభావం ఎవరిది? పేతురిది. ఆ రాయి ఎప్పుడు చూపించో తెలుసా? మనకి చాలా ఉంటుంది, నువ్వు మారవేంట్రా, రాయి లాంటి స్వభావం అనేది అని అంటారు. నిజంగా వ్యక్తి మారాడు అనుకోండి, ఆడు ఎండ్ లైఫ్ వరకు ఏ బాధకి ఏ కష్టానికి జంకడం. చాలామంది అంటూ ఉంటాం, ఇటు మొరటోడ్రా బాబు, చాలా గట్టోడ్రా బాబు ఇడు అంటాం. ఆ స్టేట్మెంట్ మనం వేస్తాం. కానీ యేసుక్రీస్తు వారు సాక్షాత్తుగా పేతురుతో అన్నారు, పేతురు నువ్వు ఒక రాయివి. ఆ రాయి ఏంటో మనం చూస్తాం. 9 నెలల్లో విశ్వాసం కోల్పోకుండా ఒంటరి జీవితాన్ని గడిపిన చావు ఏం చేయలేకపోయిందండి. చివరికి వాళ్ళే బయటికి తీసుకొచ్చి పేతురు గారిని చంపేశారు. అంటే చూడండి, ఒక్కసారి యేసుక్రీస్తు వారి చుట్టూరు తిరిగిన ఆయన చివరిలో అనేక సంఘాలను కట్టాడు, పత్రిక రాశాడు, చాలామందికి చెప్పాడు. ఆయన లైఫ్లో చివరికి చనిపోయాడు. అంటే చూడండి, నాకు మొన్న అనిపించింది, ప్రతి మిషనరీ గురించి చెప్తున్నాం కదా, మాట్లాడుకుంటున్నాం కదా. ఒక ఆండ్రూ గురించి మాట్లాడుకున్నాం, డేవిడ్ లివింగ్స్టన్ గురించి మాట్లాడుకున్నాం. వీళ్ళ గురించి మాట్లాడుకునే బదులు బైబిల్లోని ఒక శిష్యుడి గురించి మాట్లాడితే ఎలా ఉంటుందని నాకు అనిపించిందండి. నిజంగా ఒక పేతురు గారు, అంటే పేతురు గారు ఎందుకు అనిపించారంటే, మా నాన్న పాట రాస్తున్నాడు, త్వరలో వస్తుంది, యేసు పాదాల చెంత పేతురు వలె ఒదిగేదని. నిజంగా ఆయన ఒదిగితే ఎలా ఉంటుందో ఆ పాట అంతా ఉంటుంది. నిజంగా అది ఒక ప్రసంగంగా చెప్తే ఎలా ఉంటుంది, ఆ మాటలే చెప్తే ఎలా ఉంటుందని అనిపించింది నాకు. నిజంగా పాట మీరు వినండి. 3000 మందిలో 3 సార్లు అబద్ధమాడిన ఆయన 3000 మందిలో నిలబడి ఏం చెప్పాడు తెలుసా? సువార్త చెప్పాడు. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అక్కడ అందరూ అన్నారు, రే నువ్వెందుకురా చెప్తున్నావు, నిన్ను చంపేస్తావు అన్నారు పేతురు గారు. పేతురు గారు ఏమన్నారు తెలుసా? నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండాలి, నా లైఫ్లో నేను చచ్చిపోదాం అనుకున్నాను, ఇంక నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలే. రాయిలాంటాను అన్నాడు దేవుడు, నేను దేనికి భయపడాలి. ఒకరోజు ముమ్మారా అబద్ధమాడినప్పుడు బాధపడ్డాను, ఇంకెప్పుడు బాధపడలేదు. మీరు చంపేస్తారన్నా రెడీ, దేవుడు నన్ను రాయన్నాడు, నేను నిలబడగాను. మీరు ఏ శిక్ష వేస్తారన్నా రెడీ, కానీ నా నోటి నుంచి యేసుక్రీస్తు వారి గురించి చెప్పడం అయితేనే నా పను. ఇది కంకణం పెట్టుకొని నేడు అందరూ వాడిని తిడతాం వీడిని తిడతాం కాదు. ఒక్కసారి పేతురు గారి లైఫ్లోకి వెళ్ళి అన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని మీరు కనుక అనుకుంటే, ఏ శ్రమ కాదు మీకు, ఏ ఇబ్బంది కాదు మీకు, ఏ కష్టం కాదు మీకు. ఒకటే గుర్తొస్తుంది. ఏం గుర్తుందో తెలుసా? యేసుక్రీస్తు వారే మన కంప్లీట్ లైఫ్లో ఒక పిక్చర్గా ఉండిపోతాడు. ఆయన కనుక మనం ఉంటే, రాయిలో మనం బతికితే సంఘంలో మనల్ని చూసి నిలబడతారు. రాయి అంటే ఏదో అర్థం కాదు. ఏ ఇబ్బంది వచ్చినా, గాలి వచ్చినా, వరదలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా రాయి అలా నిలబడిపోయి ఉంటుంది. నువ్వు ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా నిలబడే శక్తిని దేవునికి ఇవ్వాలంటే ఇలా ఆయన పాదాలు చెంతపడు. పేతురు గారు అన్నీ పడ్డారు. పాపని ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపో అన్నాడు. లేదు పీటర్, నేను నిన్ను విడిచిపోవడం వల్ల కాదు, నిన్నే నాతో పాటు తీసుకెళ్ళిపోతాను, నాతో వచ్చే అన్నాడు. దేవుడు కూడా ఈరోజు నీతో చెప్తున్నాడు ఈ మధ్యాహ్నం టైంలో, ఒక్కసారి నువ్వు ఆయన పాదాల చెంత పడ్డావంటే నాతో వచ్చే అంటాడు దేవుడు. ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి అంత అధికారాన్ని ఇస్తాడు. ఒక్కసారి నువ్వు ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకుని, నేను పాపిన ప్రభువు నన్ను క్షమించు, మరొక్కసారి ఈ స్వభావం కానీ, ఈ వెంటనే వదిలే మాటలు కానీ, ఈ విధమైన దేంతో నేను ఎవరిని బాధ పెట్టను. నాకు విషయం అర్థమైంది, నేను చూశాను, నేను కల్లారా. పేతురు గారిని అడుగుతారు, అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కదా పీటర్, నన్ను నువ్వేమనుకుంటున్నావు అనగానే, నువ్వు సజీవమైన దేవుని కుమారుడు అంటాడు ఆయన. చూడండి, దైవత్వం గురించి పేతురు గారు తెలిసింది. మనం అనుకుంటాం తండ్రి, పరిశుద్ధాత్ముడు, కుమారుడు ఉన్నారు, ఇదంటే ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని మీకు అనిపిస్తే బైబిల్ పర్టికులర్గా చదువుతూ ఉందండి. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? మనతో మాట్లాడతాడు. ఆయన శక్తి ఏంటో మనకు తెలియపరుస్తాడు. పేతురుకు తెలిసింది ఆ శక్తి ఏంటో, శిష్యులకు తెలిసింది ఆ శక్తి ఏంటో. శిష్యులు అందరూ ప్రాణం పెట్టేశారు. మనం కూడా ఆ శక్తి ఏంటో మనకు తెలిస్తే మనం ఏం చేస్తాం తెలుసా? మన కుటుంబాలను కట్టుకుంటాం, మన సంఘాలను కట్టుకుంటాం, మన తోటి బంధువుల్ని, స్నేహితుల్ని కట్టుకుంటాం. కాబట్టి ఇటు మాటలు దేవుడు దీవించినాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కల తండ్రి, కృప కల దేవా, మీకు స్తోత్రం ప్రభా. మీ కృపను బట్టి నాయన ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడారు ప్రభా. పేతురు గారి జీవితం ద్వారా నాయన ఒక రాయి లాంటి స్వభావాన్ని మీరు స్టార్టింగ్లో ఎందుకన్నారు ప్రభా, చివరిలో ఆయన జీవితం చూస్తే అర్థమవుతుంది ప్రభా. ఏ శ్రమకైనా, ఏ ఇబ్బందికైనా ప్రభా,
ఆయన ఇంచు విశ్వాసాన్ని కూడా నైనా ఏ శక్తి కదిలించలేకపోయింది నాయన. అలాగే నాయన మేము నమ్ముకున్న మిమ్మల్ని ప్రభా, మిమ్మల్ని నమ్ముకున్న మేము నాయన ప్రభా నమ్మకంగా యథార్థంగా బ్రతకడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, వాళ్ళు ఏ అవసరాలతో ఉన్నారో ప్రభా ప్రతిదీ మీరు నడిపించండి ప్రభా. ఒక కుటుంబంలో ఉన్న భార్యగా ఎలా ఉండాలో, భర్తగా ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, పాస్టర్లు ఎలా ఉండాలో ప్రతిదీ పేతురు గారు వివరించి చెప్పారు ప్రభా. వాటిని చదువుకుని మేమునైనా అట్టి విధంగానైనా మేము అందరూ బ్రతకడానికి సహాయం అనుగ్రహించమని మా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి పేట ఇప్పుడు అందడుతున్నాం కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. ఒకరు స్తెఫను గురించి, ఒకరు పేతురు, ఒకరు తోమ గురించి, ఒకరు పేతురు గురించి వారి జీవితాలు, వారి దేవుళ్ళలో ఎలా బ్రతికారు, ప్రతి విషయాన్ని మన కళ్ళ ముందు అలా కట్టినట్టుగా జీవించారు. వీళ్ళ గురించి మీరు అనుదినము ప్రతి క్షణం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిజమే, పేతురు గారు నేను సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాను నాకు ఏంటి అని అడిగాడంటే, మనం ఏమి విడిచిపెట్టాం, మన భక్తి జీవితంలో ఏది విడిచిపెట్టాం, కానీ సిగ్గు లేకుండా అన్నీ అడుగుతాం. ఏమి విడిచిపెట్టాం, సిగ్గు లేకుండా అన్నీ అడుగుతాం. అసలు ఆ మాటలు భక్తులు ఊరికే అంతంత పేర్లు, అంతంత భక్తి, అలా నడిచిన విధానం అవన్నీ దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడంటే చిన్న విషయం కాదు. నువ్వు ఏదైనా పొందుకోవాలి దేవుడి దగ్గర అంటే నువ్వు వదలాలి. నువ్వు వదలకుండా మళ్ళీ అంటున్నాను, పీలోనే పర్లేదు మీరు అందరూనే సిగ్గు లేకుండా అడుగుతాం, ఏం విడిచిపెట్టకుండా విడిచిపెట్టి అడుగు, దేవుడిని నేను నిలబెడతాడు. నేను లేచి నిలబెడదాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఈ పాట నిజమే, మెల్లగా పాడతా, నాలో కళ్ళు మూసుకుని వినండి. అస్సలు ఏం అల్లరి చేయొద్దు. పిల్లలు కళ్ళు మూసుకుంటారు, మీరందరూ మోకరించండి, పిల్లలందరూ మోకరించండి, పెద్దవాళ్ళు లేచి నిలబడండి. దేవా మీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. నిజమైన ఆయన పేతురు ప్రభా సాష్టాంగపడిన ఆయన, నేను పాపిని నాయన, నన్ను విడిచిపోవని ప్రభా, మీ పాదాలు చెంత ఒదిగినప్పుడు ప్రభా నేను ఎంత ఉన్నతంగా ప్రభా పేతురుని బలమైన సాధనగా పాత్రగా వాడుకున్నారు ప్రభా. మా జీవితాలు ప్రభా నాయన, మాకు నాయన ఇదిగో ప్రభా 40 దగ్గరలో 40 దాకా మా వయసు వచ్చేసింది ప్రభా. ఇదిగో మీ పాద సన్నిధిలో మేము అడుగుతున్నాం, మా పిల్లల్ని వాడుకోండి నాయన. ఇదిగో మీరు వ్యక్తిగతంగా మీరు అడగండి దేవుడిని. ఇదిగో మేము ఎలాగ అయిపోయింది మా జీవితాలు, తల్లిదండ్రులుగా మనం ఇదిగో ప్రభా మా పిల్లల్ని వాడుకో ప్రభా అని అడుగుదాం. ఇదిగో ఆ పాట పాడదాం, మనందరూ పాడదాం. యేసు పాదాల చెంత పేతురు వలె బ్రతికెదను, యేసు పాదాల చెంత పేతురు వలె బ్రతికెదను. నా జీవితం నీ కృప కాదా, నా జీవితం నీ దయ కాదా, యేసు పాదాల చెంత పేతురు వలె బతికెదను. ముమ్మారు అబద్ధమాడిన నన్ను 3000 మందిలో సాక్షిగా ఉంచావు, సముద్రములో వల వేసి నన్ను మనసులను పట్టి జాలరిగా చేసావు, సముద్రములో చేపలు పట్టే నన్ను మనసును పట్టే జాలరిగా చేసావు. నా జీవితం నీ కృప కాదా, నా జీవితం నీ దయ కాదా, విన్న వాటిని కన్న వాటిని చంపకుండా ఉండలేమయ, విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేమయ్యా. నీ త్యాగ
త్యాగమును నీ ప్రేమను నీ త్యాగమును నీ ప్రేమను వర్ణించలేమయా యేసయ్యా, వర్ణించలేమయా యేసయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. నువ్వు తీసుకుపోతున్న తీర్మానం ఏంటి? నీ పిల్లల విషయమా, నీ విషయమా, మన కుటుంబాల విషయమా? ఏంటి నీ తీర్మానం? ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్న మేడం గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, కృపగల దేవ, జీవం గల దేవ, నీకు వందనములు స్తోత్రం నైనా. దేవ, ఉదయ కాలం నా తండ్రి ప్రభువనైనా మీ యొక్క సన్నిధానంలో నా తండ్రి ఈ రీతిగా ప్రభువా చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని పరిచి మిమ్మల్ని ఆరాధించి నైనా దేవ, మీ యొక్క వాక్య ధ్యానంలో నా తండ్రి ప్రభువా మేము నా తండ్రి మీ యొక్క సన్నిధి నా తండ్రి మాకు తోడుగా ఉంచి మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం నా తండ్రి దేవా నా తండ్రి నీ దాసుల ద్వారా నీ కుమారులు నా తండ్రి ప్రభువా ఇరువురు నా తండ్రి దేవా నిలబెట్టి నా తండ్రి ప్రభువా మాట్లాడిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్థుతిలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. మీకు వందనములైనా పరిశుద్ధుడా, మీకు వందనములు స్తోత్రంనైనా దేవా. బిడ్డలను నా తండ్రి బహుబలంగా వాడుకోమడుగుతున్నాను దేవా. మీకు వందనములైనా దేవా నా తండ్రి నేను వాక్యం వివరించున్న నా తండ్రి ప్రతి ఒక్క మాటలు నా తండ్రి నా తండ్రి ప్రభు అంతరంగంలో ఉన్న ప్రతి ఒక్క దేవా నా తండ్రి ప్రతి ఒక్క నైనా నడవడికిన ప్రవక్తలు నా తండ్రి ప్రభు మేము నా తండ్రి ప్రభు నైనా నీ మాటలు ఉన్న ప్రతి బిడ్డ నా తండ్రి సరి చేసుకునే స్థితి నా తండ్రి అనుగ్రహించమడుగుతున్నాను దేవా. నీ స్తోత్రం నైనా దేవా. మీకు వందనములు స్తోత్రం నైనా. ఏ యోగ్యత లేని నైనా నన్ను మమ్మల్ని నా తండ్రి ప్రభు నేను ప్రేమించిన విధానం బట్టి మీకు వందనములు స్తోత్రం నైనా. దేవాని దాసుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమడుగుతున్నాను దేవా. దేవాని దాసుని అతను బలపరిచిన దేవా నా తండ్రి మీకు వందనములైనా. తన భార్యని బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభువా. దేవ బిడ్డలు ఆశిస్తున్నానైనా ప్రతి ఒక్క నా తండ్రి ఆశ నెరవేర్చమడుగుతున్నాను దేవా. నీ కుమార్తెను స్వస్థపరచమడుగుతున్నాను తండ్రి మీకు వందనములు స్తోత్రం నైనా. చిన్న సంఘముగా ఉన్న నా తండ్రి ప్రభు సంఘాన్ని నా తండ్రి బలపరచండి దేవా. నానాటికి అభివృద్ధి చేయమడుగుతున్నాను దేవా. నీ స్తోత్రం నైనా దేవ. ఆత్మల భారం కలిగిన తండ్రి ప్రభువనైనా దేవ ఇంకను సంఘాన్ని నా తండ్రి ప్రభు సంపాదించుకునే స్థితి నా తండ్రి నేను దేవా. నీ దాసుని నా తండ్రి బలపరచమడుగుతున్నాను దేవ. నూతన ఆత్మల చేతనైనా దేవ నూతన కుటుంబాల చేత నా తండ్రి నేను కట్టబడే స్థితి నా తండ్రి అనుగ్రహించమడుగుతున్నాను దేవా. మీకు వందనములు స్తోత్రం నైనా. సంఘ నా తండ్రి ప్రభువనైనా సభ్యులమైన తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమడుగుతున్నాను తండ్రి దేవా. నా తండ్రి నేను శ్రీని గారి కుటుంబాన్ని బట్టి ప్రభు తన భార్యని బిడ్డలను బట్టి నైనా ధర్మీయ నా తండ్రి నైనా తన భార్యని బిడ్డలు నా తండ్రి ప్రభునైనా దేవ. నా తండ్రి సురేష్ గారినైనా నైనా తన భార్యని బిడ్డలను బట్టి ప్రభు మీకు వందనములైనా. చక్రాన్ని బట్టి తన బిడ్డలను బట్టి ప్రభు తల్లిదండ్రులను బట్టి మీకు వందనములు స్తోత్రం నైనా. సాయిని భార్యని బిడ్డలను బట్టి మీకు వందనములు స్తోత్రం నైనా. దేవనైనా నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క నైనా కుటుంబాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రం నైనా. దేవ సేవకులను బట్టి మీకు వందనములు స్తోత్రం నేను. మీ సేవలో నా తండ్రి బహుబలంగా వాడబడుచున్న నా తండ్రి నేను బిడ్డలందరినీ నా తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోమడుగుతున్నాను దేవా. సున్ను గారిని బట్టి ప్రభు పరిచర్య నా తండ్రి ప్రభు నీకు వందనములు స్తోత్రం నైనా. దేవానైనా వెళుతున్న ప్రతి ఒక్క మార్గంలో నా తండ్రి నీకు మాడికినైనా తోడుగా ఉండి మంచి ఆరోగ్యం నా తను అనుగ్రహించండి దేవా. దేవ జేమ్స్ గారిని బట్టి ప్రభు తనకు సంఘాన్ని బట్టి ప్రభునైనా దేవా నా తను చేస్తున్న పరిచర్యను బట్టి మీకు వందనములు స్తోత్రం నైనా. దొడ్డ ప్రసాద్ గారిని బట్టి పరిచర్యను బట్టి నైనా దేవా నా తండ్రి ప్రభునైనా మీకు వందనములు స్తోత్రం నైనా. భీమవరం డేవిడ్ గారిని బట్టి ప్రభునైనా అలాగే హైదరాబాద్ డేవిడ్ గారిని బట్టి ప్రభు ఉండు డేవిడ్ గారిని బట్టి దేవా నా తండ్రి ప్రభు నీకు వందనములు స్తోత్రం నైనా. హైదరాబాద్లో ఉన్నానైనా ప్రేమ్ కుమార్ గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. దేవా నా తండ్రి కుటుంబాలను నా తండ్రి ప్రభునైనా దేవా నా తండ్రి కట్టండి బలపరచండి దేవా. మీకు వందనములు స్తోత్రం నైనా. మీ సన్నిధిలో మరింతగా బలంగా వాడుకోమడుగుతున్నాను దేవా. నీకు వందనములు స్తోత్రం నైనా. సంఘం నా తండ్రి ప్రభు అనేక సమస్యల కొరకునైనా ప్రభునైనా దేవా నా తండ్రి ప్రార్థిస్తుండగా నా తండ్రి ప్రభునైనా నా తండ్రి మీరు వింటున్నారు నైనా. దేవా నా తండ్రి ప్రభునైనా ఏ అవసరాల నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నామో నా తండ్రి ప్రభు అడుగుచున్నారు ప్రభునైనా దేవా నా తండ్రి నైనా వాటికి నైనా నా తండ్రి నైనా మీరు సమాధానం ఇస్తున్నారు నైనా. గర్భఫలం లేని బిడ్డలకి గర్భఫలములు దయచేయండి దేవా. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న
చూస్తున్న బిడ్డలకు వివాహం నా తండ్రి నాయన తగిన కాలం అందు నా తండ్రి ప్రభా వధువరులను సిద్ధపరచమడుతున్నాను తండ్రి. దేవా మీకు వందనములు స్తోత్రం. నేను నిరుద్యోగంతో నా తండ్రి ప్రభునైనా దేవా నా తండ్రి ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నా తండ్రి ప్రభునైనా దేవా మార్గాలను నా తండ్రి సరళము చేయండి దేవా. కష్టపడుతున్న దానికంటే నా తండ్రి ప్రభా అధికమైన నా తండ్రి మేలు చేతనైనా బిడ్డలు నా తండ్రి నేను తృప్తిపరచమడుతున్నాను తండ్రి. మీకు వందనములు స్తోత్రం నైనా. దేవ వ్యాపారం చేస్తున్న బిడ్డలకి నా తండ్రి నేను వారి వ్యాపారంలో తోడుగా నీడుగా ఉండండి అయినా. కష్టపడి నా తండ్రి నేను దేవా నా తండ్రి ఉదయం మొదలుకుని సాయంకాలం వరకు నా తండ్రి నేను దేవా నా తండ్రి కష్టపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి దీవించండి, ఆశీర్వదించమడుతున్నాను తండ్రి. మందిరం చుట్టూ ఉన్నానైనా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమడుతున్నాను తండ్రి. మీ చిత్తమైతే మీ రక్షణ నా తండ్రి అంగీకరించేటట్లుగా నీ కృపను అనుగ్రహించమడుతున్నాను దేవా. మీకు వందనములు స్తోత్రం నైనా. దూర ప్రాంతంలో ఉన్నాను తండ్రి నేను అన్నమని విషయంలో నేను అడుగుచున్నాను దేవా. నీ కుమార్తె నా తండ్రి ప్రభునైనా దేవ యజమాని చేత నా తండ్రి ఎంతగానో నా తండ్రి ప్రభు నేను బాధింపబడుచుండగా దేవ మీ చిత్తమైతే నేను ఆ బిడ్డ నా తండ్రి నేను ఏప్రిల్ నెలలో నా తండ్రి నేను తిరిగి రావటానికి నేను వారే నేను టికెట్ తీయడానికి నేను మంచి మనసున్నతను అనుగ్రహించమడుతున్నాను దేవా. స్తోత్రం నైనా. నన్ను బట్టి నా తండ్రి ప్రభు నా కుటుంబాన్ని బట్టి మీకు వందనములైనా. నా భర్తను బలపరచండి, ధైర్యపరచండి దేవ. మీ సేవలో నా తండ్రి బహుబలంగా వాడుకోమడుతున్నాను దేవా. మీకు వందనములు స్తోత్రం నైనా. దేవ బలపరచువాడు నీవే నా తండ్రి ప్రభునైనా. మమ్మల్ని స్థిరపరిచేవాడు నీవే నా తండ్రి నైనా. దేవా నా తండ్రి నైనా మా యొక్క అవమానాలన్నీ ప్రభునైనా దీవెనలుగా మార్చేవాడు కూడా నీవే నా తండ్రి. దేవా నా తండ్రి ఇచ్చిన బిడ్డలను దీవించండి అయినా నా తండ్రి నైనా. దేవా ఆశీర్వదించిన నా తండ్రి బహుబలంగా నా తండ్రి నేను మీ సన్నిధిలో వాడుకోండి దేవా. వారికి ఇచ్చిన తలాంతులను బట్టి ప్రభునైనా నన్ను బహుగా వాడుకోమడుతున్నాను తండ్రి. ఆరోగ్యం ఇవ్వండి ప్రభునైనా. అనుకూలమైన వాతావరణంలో బిడ్డలు నా తండ్రి దేవా నా తండ్రి నైనా. సమస్య ఉన్న తండ్రి ప్రభునైనా ఈ విరిగి ఉన్న దేవుడు నైనా. బిడ్డలు ఆశిస్తున్న రీతిగా నా తండ్రి నైనా దేవా వారి ఆశను నెరవేర్చమడుతున్నాను తండ్రి. మీకు వందనములు స్తోత్రం నైనా. కుమార్తెని నా తండ్రి అల్లుని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి నైనా. నా తల్లిదండ్రులను బట్టి ప్రభునైనా కుటుంబాలను బట్టి మీకు వందనములు స్తోత్రం నైనా. దేవా నా తండ్రి నా తండ్రి వారమంతానైనా మమ్మల్ని అందరు నా తండ్రి నైనా నీ యొక్క సజీవమైన రెక్కలు చెప్పున నా తండ్రి ప్రభు నీడలో నా తండ్రి ప్రభునైనా మేము వెళ్తున్న ప్రతి మార్గంలోనే నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినైనా దేవా. మరలా ఈ రీతిగా నా తండ్రి నేను స్తుతించే భాగ్యం నా తండ్రి ప్రభునైనా మాకు అనుగ్రహించమడుతున్నాను దేవా. ఎందరికో లేని నా తండ్రి ఈ సమయాన్ని మాకు ఇచ్చారని మేము నా తండ్రి ధన్యతగా భావిస్తున్నాం నా తండ్రి ప్రభు. మీకు వందనములైనా. ఏ యోగ్యత లేని దాని ప్రభు బలహీనరాలు నీ కృప చేత నా తండ్రి నా యొక్క ప్రార్థన తండ్రి నేను ఈ సన్నిధికి చేర్చుకోమడుతున్నాను దేవా. సంఘాన్ని నానాటికి బలపరిచి అభివృద్ధి చేసి నేను మరి బలంగా నా తండ్రి ప్రభునైనా ఉండటానికి లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని వినటానికి సిద్ధపడి వింటున్నారు ప్రభు వారిని కూడా నైనా తండ్రి ప్రభు వారితో కూడా మీరు మాట్లాడి బలపరచమని నీ ప్రియ కుమారుడు మా ప్రభు నిరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్. సహవాసంలో పాల్గొన్న పిల్లలకు వారి కుటుంబాలకు వాక్యాన్ని వివరించిన దాసులకి బిడ్డలకు లోకమందలి సకల పరిశుద్ధులకు సదా తోడుగా నడిపించును గాక. ఆమేన్.